హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ భాగవతం క్లాస్‌కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనము ప్రేయర్స్ చేసుకొని ఈరోజు క్లాసు స్టార్ట్ చేద్దాము. ముందుగా చిన్న కీర్తన చేసుకుందాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ कुञ्ज विहारी जय गोपी जनवल्लभा गिरिवरधारी जय गोपी जनवल्लभा गिरिवरधारी यशोदनन्दना व्रजजनरञ्जना यशोदनन्दना व्रजजनरञ्जन यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जय राधा माधवा कुञ्ज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 रामा राम राम हरे हरे श्रील राधा माधव की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय वामन देव की परशुराम भगवान की नरसिंह भगवान की गौर निताई की श्रील प्रभुपादల వారికి జై ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. ఇప్పుడు మనము 3వ స్కందము 22వ అధ్యాయము లోని మొదటి 20 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నామండి. 3వ అధ్యాయము 22 3వ స్కందము 22వ శ్లోకం. ఇప్పుడు మనము 21వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామంటే మైత్రేయ మునిని విదురుడు ప్రశ్న అడిగాడనమాట. ఏ విధమైన ప్రశ్న అంటే ఏ విధంగా అసలు మానవ సంఘం అనేది ప్రారంభమైంది. ఆ విషయాన్ని అడిగినప్పుడు మొదటి మనువు ఎవరండి? స్వయంభువ మనువు. అందుకని స్వయంభువ మనువు యొక్క సంతానం గురించి మైత్రేయ ముని వివరిస్తున్నారు. స్వయంభువ మనువుకి 2 పుత్రులు మరియు 3 పుత్రికలు. ఆ 2 పుత్రులు ఉత్తానపాదుడు మరియు ప్రియవ్రతుడు. పుత్రికలు దేవహుతి, ప్రసూతి మరియు అకూతి. 3 పుత్రికలు ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి మనకి ఈ 22వ అధ్యాయం నుంచి కూడా ఈ 5గురు సంతానము స్వయంభువ మనువు యొక్క సంతానము వాళ్ళు ఎవరెవరిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వాళ్ళు అందరూ కూడా వీళ్ళు 3 కుమార్తెలు వివాహం చేసుకుంది ప్రజాపతుల్నే. మరియు ఉత్తానపాదుడు మరియు ప్రియవ్రతుడు
మొత్తము భూమండలాల్లోని 7 ఖండాలని కూడా పరిపాలిస్తున్నారు. అవి మొత్తం వాళ్ళు 7 ఖండాలని పరిపాలిస్తూ ఉన్నారని చెప్తే, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో వివరించారనమాట. ఆ ఖండాలు ఏమిటి అంటే, ఇప్పుడు మనకు ఉన్నవి ఆఫ్రికా, ఆసియా, యూరప్ మరియు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా మరియు ఉత్తర, దక్షిణ ధృవాలు. ఈ మొత్తము ఆస్ట్రేలియా ఈ మొత్తము 7 ఖండాల గురించి కూడా వివరిస్తారనమాట. ఈ ఏడిటినే వాళ్ళిద్దరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కుమార్తెలు కూడా ప్రజాపతులను వివాహం చేసుకొని, బ్రహ్మదేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ ప్రకారంగా స్వయంభువ మనువు తన పిల్లల ద్వారా ఏ విధంగా ప్రజావృద్ధిని చేశారు అనేది మనకి మైత్రేయ ముని 22వ అధ్యాయం నుంచి వివరించబోతూ ఉన్నారు. అయితే 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో మనకి స్వయంభువ మనువు కర్దమ మునిని కలుసుకుంటారనమాట. కర్దమ మునిని ఏ విధంగా కలుసుకున్నారు? కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఏం చర్చించుకున్నారు? ఆ తరువాత తన పుత్రికని కర్దమ మునికి ఏ విధంగా వివాహం చేసుకోవడానికి రిక్వెస్ట్ చేశారు అనేది మనకు ఇప్పుడు 22వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఎప్పుడైతే ముందుగా వారి యొక్క 5గురు సంతానంలో ముందు దేవహూతి గురించి మనకి వివరిస్తున్నారనమాట మైత్రేయ మహాముని. ఎందుకంటే దేవహూతికి పుట్టిన పుత్రుడు ఎవరంటే స్వయంగా భగవంతుడి యొక్క అంశ కాబట్టి ముందుగా దేవహూతి గురించి వివరిస్తూ ఉన్నారు. దేవహూతి వివాహ సందర్భంగా మనకి స్వయంభువ మనువు కర్దమ మునిని కలుసుకోవడానికి వెళ్లారు. అంతకు ముందే కర్దమ ముని తపస్సు చేసి భగవంతుడైన విష్ణు భగవానుడిని ప్రసన్నం చేసుకొని ఆయన ద్వారా వరాన్ని పొందాడన్నమాట. ఎందుకంటే ఆయన తండ్రి గారైన బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ఏమిటి? ప్రజావృద్ధి చెయ్యమని. ఆ ప్రజావృద్ధి చెయ్యాలి అంటే దాని వివాహం చేసుకోవాలి. ఆ వివాహం చేసుకోవడానికి అర్హత సంపాదించడం కోసము ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ తరువాత విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన చాలా ప్రసన్నమవుతారు. ఆ తరువాత నా తండ్రి గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు నేను వివాహం చేసుకొని ఇంకా ప్రజావృద్ధి చెయ్యాలి స్వామి. అందుకని నాకు సరి అయిన భార్యని ఇవ్వండి అని అడుగుతాడు. అందులో ఆ అడగడంలో ఏ విధమైన కర్దమ ముని ఆయన యొక్క సేవా భావమే తప్ప ఆయనకి ఏ విధమైన ఇంద్రియ తృప్తి కోరికలతోని ఆ విధంగా ఆయన అడగలేదన్నమాట. ఏ విధంగా ఆయన బాధ్యతని ఆయన సేవని నిర్వర్తించడం కోసమే ఆ విధంగా అడిగాడు. ఎప్పుడైతే ఆయన అడిగాడో విష్ణు భగవానుడు ఆయనకి ఆ వరాన్ని ఇచ్చారు. అది ఎమ్మటే జరిగిన కొంతకాలానికే స్వయంభువ మనువు తన భార్యని మరియు కూతుర్ని తీసుకొని కర్దమ మునిని కలుసుకోవడానికి వస్తారు. ఆ సందర్భంలో ఎప్పుడైతే స్వయంభువ మనువుని కర్దమ ముని చూసారో ఆయనని కీర్తించారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి ముందుగా ఎవరు కర్దమ ముని దగ్గరికి స్వయంభువ మనువు వచ్చారు. అందుకని స్వయంభువ మనువుని కర్దమ ముని కీర్తించారన్నమాట. ఎందుకంటే ఆయన మొట్టమొదటి మనువు. ఆయన ఎంతో బాగా మొత్తము ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన కూడా స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు వీళ్ళందరూ. అటువంటి స్వయంభువ మనువు ఎంత గొప్పవాడు, ముఖ్యంగా ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని మనకి వివరించారన్నమాట. అయితే స్వయంభువ మనువు ఎంతో గొప్ప భక్తుడు. ఆయనకి బ్రహ్మదేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన వివాహం చేసుకొని ముగ్గురు పుత్రికలు మరియు ఇద్దరు పుత్రికల్ని కన్నారు. అది ఏ విధంగా అంటే ఒక గృహస్థులు ఏ విధంగా గృహస్థులు మైథున క్రియ ద్వారా పిల్లల్ని కంటారో ఆ విధంగానే కన్నారు. అయితే గృహస్థులకి కేవలం పిల్లల్ని కనడం కోసము ఆ మైథున క్రియని అనుమతించారు. ఆ విధంగానే ఆయన సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఏది కూడా ఒక గృహస్థులాగా తన కార్యాన్ని భగవంతుడి సేవలాగా నిర్వర్తించారు కాబట్టి, ఆయన గురించి మైత్రేయ ముని మరియు విదురుడు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఒక గృహస్థుడిలాగా కాకుండా ఒక గృహమేధిలాగా ఉన్నట్లయితే, ఆయన గురించి మైత్రేయ ముని మరియు విదురుడు చర్చించుకోరనమాట. ఇప్పుడు కర్దమ మునిని ఎప్పుడైతే కలుసుకున్నారో, కలుసుకోగానే ఆయన స్వయంభువ మనువుని ఎంతో గొప్పగా కీర్తించారు. కీర్తించినంత వరకు మనకి 21వ అధ్యాయం పూర్తయింది. ఈరోజు మనము 22వ అధ్యాయంలో ఆ తరువాత ఏం జరిగింది? ఎవరు ఏం మాట్లాడారు అనేది ఈరోజు మనం చూద్దాం. కర్దమ ముని 22వ అధ్యాయము
కర్దముడు దేవహుతిని వివాహమాడుట. నాగం సునీత మాతాజీ. ఫస్ట్ శ్లోక మైత్రేయ ఉవాచ. ఏవమావిష్కృత శేష గుణకర్మోదయో మునిన్ సవ్రీడ ఇవ తం సంరూఢ భారతామువాచ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. శ్రీ మైత్రేయుడు పలికెను. చక్రవర్తి యొక్క గుణకర్మల ఘనతను వర్ణించిన పిదప కర్దముడు మౌనము దాల్చెను. అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, స్వయంభువ మనువు ఎవరండి? ఎంతో గొప్ప రాజు. మొత్తం ప్రపంచాన్ని ఆయనే పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర లేనిదంటూ లేదు. అన్నిటికీ దేనికి లోటు లేదు. అయినప్పటికీ ఆయన మొత్తం ప్రపంచాన్ని పాలిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్నే రాజుగా గౌరవిస్తున్నారు. అందరికీ ఆయనే ఆదర్శంగా ఉన్నారు. అటువంటి స్వయంభువ మనువు కర్దమ మునిని కలుసుకోవడానికి వచ్చారు. అయితే కర్దమ ముని ఎవరండి? కేవలం ఒక బ్రాహ్మణుడు, భక్తుడు. ఎక్కడో అడవిలో ఉన్నాడు. అడవిలో ఉండి ఆయన భగవంతుడిని తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా చూస్తే అసలు కర్దమ మునిని ఇప్పుడు ఉన్న మన పరిస్థితి ప్రకారం ఆహ్, కలియుగంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచన విధానం ప్రకారంగా అసలు అంత గొప్ప రాజు ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేసుకునేవాడిని ఎవరు వెళ్లి కలుసుకోరండి. కానీ స్వయంభువ మనువు వెళ్లి కలిసాడు. అంటే అప్పట్లో ఎంత గొప్ప రాజులైనప్పటికీ వాళ్ళు బ్రాహ్మణుల్ని కలుసుకునేవాళ్ళు, వాళ్ళని గౌరవించేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందేవారు. నీ దగ్గర ఎంత జ్ఞానము, ఎన్ని తెలివితేటలు, ఎంత పలుకుబడి, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఎప్పుడైనా సరే మనము ఏ పని చేయాలైనా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బాధ్యత ఏమిటి? మొత్తము ప్రపంచాన్ని పరిపాలించడం. ఆ ప్రపంచాన్ని పరిపాలించే ఆయన బాధ్యతలో ఆయనకి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కర్దమ ముని నుంచి ఆయన పొందాలనుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుల నుంచే పొందాలి కాబట్టి. ఆ విధంగా కర్దమ మునిని వచ్చి కలుసుకున్నారు. కర్దమ ముని ముందుగా స్వయంభు మనువుని కీర్తించారు. కీర్తించిన తరువాత ఆయన సిగ్గుపడుతూ తలదించుకొని ఉన్నారు. అంటే కీర్తించిన తర్వాత ఆయన మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడు మునిర్ ఉవాచ అంటే స్వయంభువ మనువు మాట్లాడుతారు. మునిర్ గాదు మాతాజీ మనుర్ ఉవాచ. నెక్స్ట్ శ్రీదేవి అడప మాతాజీ. హరే బ్రహ్మ కృష్ణ మాతాజీ. శ్లోకం చదువుతారా మాతాజీ? భాష్యం చదవండి మాతాజీ. ఇది చదువుతాను మాతాజీ. శ్లోకం చదివేసేయండి మాతాజీ మీరు. బ్రహ్మా సృజస్వముఖతో యస్మావాత్మా పరిస్పయా ఛందోమయంతసో విద్యా యోగయుక్తావలంపటాన్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. మనువు సమాధానం మొసగెను. వేదస్వరూపుడగు బ్రహ్మదేవుడు వేదజ్ఞానము ద్వారా తనను విస్తరింపచేసుకొనుటకే తపో విద్య యోగయుక్తులను ఇంద్రియ భోగ విరక్తులను అగు మిమ్ము బ్రాహ్మణులను తన ముఖము నుండి సృజించినాడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారండి? వేద స్వరూపుడు బ్రహ్మదేవుడు వేద జ్ఞానం ద్వారా తనని విస్తరింప చేసుకొనుటకే తపో విద్య యోగయుక్తమగు ఇంద్రియ భోగ విరక్తులను అగు మిమ్ము బ్రాహ్మణులని తమ ముఖం నుంచి సృజన చేసినాడు. అంటే మనము ఎప్పుడైతే ఆయన మనువులందరినీ కూడా సృష్టించాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయనే బ్రాహ్మణుని కూడా సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంట? వేద జ్ఞానం ద్వారా ఇంద్రియ భోగ విరక్తులకు మిమ్మల్ని బ్రాహ్మణులను సృష్టించారు. వాళ్ళకి ఇంద్రియ భోగం మీద ఆసక్తి ఉండదు. అటువంటి బ్రాహ్మణులను సృష్టించారు. అసలు ప్రజలని వృద్ధి చేసేది ఎవరండి? ఈ మనువులు, ప్రజాపతులు చేస్తారు. వాళ్ళే పరిపాలన చేస్తారు. మరి అటువంటప్పుడు అసలు ఈ బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? స్వయంభువ మనువు ఎంతో గొప్ప చక్రవర్తి అయినప్పుడు ఆయనకసలు ఇలాంటి బ్రాహ్మణుల యొక్క అవసరం ఏముంది? బ్రాహ్మణుల సహాయం లేకుండా ఆయన పరిపాలన చెయ్యలేరా? ఆయన రాజ్య యొక్క ప్రజలని భగవంతుడి
యొక్క భక్తి యోగంలో నిలపలేరా? వాళ్ళని ముక్తి దీక్షగా పయనింప చేయలేరా? ఒక రాజు యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఆ రాజ్య ప్రజలందరినీ కూడా భగవంతుడి భక్తి దిశగా వాళ్ళని మరల్చాలి. వాళ్ళందరినీ కూడా ముక్తి దిశగా అంటే ముక్తి యొక్క ప్రాముఖ్యతని తెలియజేసి, ముక్తిని పొందడానికి వీలైన విధంగా వాళ్ళని పరిపాలించాలి. అది ఒక రాజు యొక్క బాధ్యత. అయితే ఇక్కడ ఎంత జ్ఞానం ఉంది, శక్తి ఉంది. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎంత ఎంత శక్తి సామర్థ్యాలు ఉండకపోతే మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తారు. మనము చూసాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు ఒకే ఒక్క బాణం ద్వారా ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఒక్క క్షణంలో పూర్తి చేయగలరు. కానీ వాళ్ళైతే ఎప్పుడో ఒక నియమం పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ఈ ఈ గొప్పవైన అస్త్రాలని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఒకే అస్త్రం ద్వారా యుద్ధాన్ని ముగించొచ్చు. కానీ వాళ్ళు ఉపయోగించకూడదు అని నియమం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు ఆ నియమం? ఎవరు చెప్పారు వాళ్ళకి ఆ నియమం? అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చింది బ్రాహ్మణులు. బ్రాహ్మణులకే ప్రతినిధి అయిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు అటువంటి నియమాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వయంభవ మనువుకు కూడా ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన మొత్తము ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఏదైనా అస్త్రాన్ని ఉపయోగించొచ్చు. అందరినీ మాయలో పెట్టొచ్చు. ఆయన ఇంద్రియ భోగంలో నియుక్తుడు కావచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం నుంచి ఐశ్వర్యం అంతా ఆయన చేతుల్లో ఉంది. కానీ ఎప్పుడైనా కానీ ఎవరికైనా అధికారం ఇచ్చినప్పుడు మొత్తము వాళ్ళు ఏది చెప్పినప్పుడు అది కొనసాగుతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద, వాళ్ళ మనసు మీద కంట్రోల్ అనేది ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిపాలకులు ఏ విధంగా ఉన్నారంటే, మనము ఇప్పటి వరకు చూసాము. ఏ విధంగా ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చేసినా చెల్లుతుందని వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. దానివల్ల మన రాష్ట్రము, దేశము అధోగతి పాలవుతూ ఉంది. మొత్తము కూడా ప్రజలందరూ కూడా ఇంకా దీనస్థితికి జారుతూ ఉన్నారు. కానీ అప్పట్లో అది ఎందుకలా జరుగుతుంది అంటే, వాళ్ళకు సరి అయిన జ్ఞానాన్ని ఇచ్చి, వాళ్ళని సరి అయిన దిశలో పెట్టే బ్రాహ్మణులు లేకపోవడం వల్ల. బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకోకపోవడం వల్ల అలా జరుగుతుంది. అందుకని ఇక్కడెవరు స్వయంభవ మనువు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఆయన ఏం చేసినా గాని బ్రాహ్మణుల యొక్క సలహా మేరకే చేయాలి. బ్రాహ్మణులు ఎవరు అంటే వాళ్ళు స్థితప్రజ్ఞులు. వాళ్ళకి స్థితప్రజ్ఞత ఉంది కాబట్టి, వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. బ్రాహ్మణులకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. కర్దమ ముని ఎంత శక్తివంతుడో తర్వాత అధ్యాయాల్లో మనం తెలుసుకోవచ్చు. కర్దమ ముని ఒక్కసారి ఆలోచించినంతటే ప్రపంచం మొత్తాన్ని కూడా అక్కడే ఉండి విహరించగల ఒక గొప్ప విమానాన్ని తయారు చేస్తారు కర్దమ ముని. ఆయనకి ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే వాటిని ఎప్పుడు కూడా ఉపయోగించరు. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. వాళ్ళ దగ్గర ఎన్నో సిద్ధులున్నాయి, జ్ఞానముంది, శక్తి సామర్థ్యాలున్నాయి. వాటితోని వాళ్ళు ఒకే నిమిషంలో ఐశ్వర్యాన్ని సృష్టించగలరు. వాళ్ళు భోగించగలరు. కానీ వాళ్ళకి ఏది అవసరం లేదు. ఏది అవసరం లేదుగా ఏ విధంగా సృష్టించాడు బ్రహ్మదేవుడు వాళ్ళని? ఇంద్రియ భోగ విరక్తులకు తన ముఖము నుండి సృజన చేసినాడు. అంటే ఇంద్రియ భోగం మీద వాళ్ళు పూర్తిగా విరక్తి చెంది ఉంటారు బ్రాహ్మణులు. వాళ్ళు స్థితప్రజ్ఞులు. అలాంటి వాళ్ళ యొక్క ఆహ్, గైడెన్స్ తీసుకోవడం వల్ల మాత్రమే ఎవరైనా రాజు సరి అయిన విధంగా పరిపాలన చెయ్యగలడు అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే ఇంద్రియ భోగం మీదనే అనురక్తులయ్యి ఉంటారో వాళ్ళు రాజులైనప్పటికీ, ప్రజలైనప్పటికీ. వాళ్ళు దానవులు. అంటే వాళ్ళు రాక్షసులతోని సమానము. ఎవరైతే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నతి కోసము ఉపయోగించుకుంటారో వాళ్ళు దేవతలు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మనకి దానవులు అంటే ఒక ప్రత్యేకంగా చూపించేవాళ్ళు మనకి సినిమాల్లో, సీరియల్స్‌లో. దానవుల్ని చూస్తే వీళ్ళు దేవతలు, వీళ్ళు దానవులు, వీళ్ళు మానవులు అని మనకు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ ఒకే విధంగా ఉంటారు. అందరూ అందంగా బట్టలేసుకొని ఉంటారు. చూడ్డానికి దానవులే ఇంకా అందంగా కనిపించొచ్చు దేవతల కంటే. భక్తులు సామాన్యంగా ఉంటారు. వాళ్ళకేమి ఏవేవో అందమైన వస్త్రాలు కావాలని, దాని మీద వాళ్ళకి డబ్బు ఉన్నా, తెలివితేటలున్నా వాటి మీద వాళ్ళు సమయాన్ని వెచ్చించరు.
కానీ ఈ అభక్తులు ఇంద్రియ భోగానురక్తులైన వాళ్ళు ఎప్పుడు కూడా వాటికే సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళే అందంగా కనిపించొచ్చు. కానీ ఇప్పుడు దానవులు, దేవతలు అంటే మనం ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి కోసం వాళ్ళకున్న తెలివితేటలు, ధనాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఇంద్రియ భోగం అంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారా? వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తున్నారన్న దాన్ని బట్టి వాళ్ళు దానవులా, దేవతలా అనేది నిర్ణయింపబడి ఉంటుంది. ఎవరైతే బ్రాహ్మణుల సలహా మేరకు అంటే భక్తుల సలహా మేరకు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారో, వాళ్ళు దేవతలుగా భగవంతుడికి ప్రియమైన వారిగా ఉండి వాళ్ళు ముక్తిని సాధిస్తారు. ఎవరైతే వాళ్ళ యొక్క సలహాలు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వాళ్ళందరూ కూడా దానవులే అని ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట. 3వ శ్లోకము సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సత్రాణాయ అస్తృత్యన్ అస్మాత్ దోష సహస్రాత్ హృదయం తస్య బ్రహ్మక్షత్రం అంగం ప్రచక్షతే. బ్రాహ్మణులు రక్షణము కొరకే 1000 పాదములు విరాట్ పురుషుడు తన 1000 బాహువుల నుండి క్షత్రియుల మమ్ము సృజించినాడు. కనుకనే బ్రాహ్మణులు అతని హృదయమని, క్షత్రియులు అతని బాహువులని చెప్పబడేది. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకేం వివరిస్తున్నారంటే బ్రాహ్మణుల రక్షణ కొరకే విరాట్ పురుషుడి యొక్క 1000 పాదాల నుండి 1000 బాహుల నుండి క్షత్రియులను సృజించారు. అలాగే బ్రాహ్మణులు ఆయన హృదయం నుంచి వచ్చారనమాట. హృదయం నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు బాహువుల నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు మనము భగవంతుడి యొక్క ముఖము బ్రాహ్మణులతోని పోలుస్తాము. కానీ వాళ్ళు హృదయంలో నివాసం ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అందుకని హృదయం నుంచి వచ్చారు అని చెప్తున్నారు. ఈ క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన యొక్క బాహువులు. బాహువులు అంటే భుజాలు. భుజాలల్లోనే ఎప్పుడైనా మనకి ఎక్కడ ఉంటుందండి? ఏ పని చేయాలన్నా మనము చేతుల్ని ఉపయోగిస్తాం. అంటే ఏమిటి? మన చేతులు ఉపయోగిస్తామంటే ఏమిటి? అందులో ముఖ్యంగా చెయ్యి పని చేసేది ఏమిటి అంటే మన యొక్క బాహువులు. వాటిలోనే శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న బాహువులకి అది తోచిన పని చేయదు. ఏది కనిపిస్తే అది చేసుకుంటా పోవు. కానీ ఆ శక్తి సామర్థ్యాలున్న బాహువులు దేని ఆధారంగా పనిచేస్తాయి అంటే మనసు ఆధారంగా, బుద్ధి ఆధారంగా పనిచేస్తాయి. ఆ బుద్ధి, మనసు ఎవరండి? అటువంటి బాహువులని నడిపించే బుద్ధే మనకి బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులు భగవంతుడి యొక్క మనసు నుంచి వచ్చారు. మనసు నుంచి వచ్చారంటే మనసులో కొలువై ఉంటారు. ఇప్పుడు భగవంతుడికి ఆయనెవరు? గోబ్రాహ్మణ హితాయచ. గోబ్రాహ్మణులు వాళ్ళ యొక్క మంచి కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు భగవంతుడు. అటువంటి గోబ్రాహ్మణ హితాయచ అనే భగవంతుడి యొక్క హృదయంలో నివాసమై ఉన్నారు బ్రాహ్మణులు. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, కర్దమముని అడవిలో ఉన్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఉండడానికి ఒక గుడిసె కూడా లేదు. ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకుంటే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటారేమో. వాళ్ళ యొక్క జీవితం ఎంత సామాన్యంగా ఉంటుందనేది ఇప్పుడు దేవహూతిని వివాహం చేసుకున్నాక వాళ్ళు ఆశ్రమంలో ఏ విధంగా ఉంటారని మనం తర్వాత తెలుసుకుంటాం. ఏమీ ఉండవు వాళ్ళ దగ్గర. కేవలం తినడానికి ఆకు ఒలములు తెచ్చుకోవడము, మంచినీళ్ళు ఏదైనా నదికి వెళ్లి తెచ్చుకోవడము, ఏదో కావలసిన 1, 2 వస్త్రాలు తప్పించి ఏమీ లేవు. కానీ స్వయంభూమను ప్రపంచానికే రాజు. ఆయన దగ్గర లేని ఐశ్వర్యం లేదు. కానీ స్వయంభూమను కంటే కర్దమమునే భగవంతుడి యొక్క మనస్సులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన హృదయం నుంచి వచ్చాడు. వాళ్ళు బ్రాహ్మణులు నా హృదయంలో ఉంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? ఎవరైతే ఎక్కువ ఐశ్వర్యవంతులో, ఎవరికి ఎక్కువ తెలివితేటలుండి గొప్పగా మాట్లాడతారో, ఎవరైతే వాళ్ళ యొక్క దానవ ప్రవృత్తితోని వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ కోసము వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి ఎక్కువగా ఈ విధంగా ప్రవృత్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు నోటితోనే అందరిని దడిపిస్తూ ఉంటారు. వాళ్ళ నోటితోనే అందరిని గెలవాలని చూస్తూ ఉంటారు. కానీ అవేమున్నా వాళ్ళ
నోరు చూసి, వాళ్ళకున్న ఐశ్వర్యం చూసి, అందం చూసి, తెలివితేటలు చూసి భగవంతుడు వాళ్ళని నా హృదయంలో ఉన్నాడని చెప్పట్లే. నీకు ఏమీ లేకపోయినా సరే, బ్రాహ్మణులు ఏం చేస్తారు? అసలు వాళ్ళ లక్ష్యం ఏమిటి? అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మంచి కోసమే ఆలోచించి, వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, ఆధ్యాత్మికంగా పురోగతి అయ్యేలా చేస్తారు. భగవంతుడికి దగ్గర చేస్తారు అందరిని. ఏ విధంగా చేస్తారు? ఏమి ఆశించి చేస్తారు అంటే, ఏమి ఆశించకుండా చేస్తారు. వాళ్ళే బ్రాహ్మణులు. ఇప్పుడు మనం బ్రాహ్మణులను చూడొచ్చు. వాళ్ళు ఏం చేసినా కానీ ముందే మనకి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ప్రకారమే మనకి ఏదైనా క్రతువులు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అది వాళ్ళని కూడా తప్పు పట్టలేము. కలియుగ ప్రభావం అది. అందుకనే వాళ్ళు కూడా అలా ఉన్నారు. అలా లేకపోతే పాపం వాళ్ళు కూడా ఇప్పుడున్న సమాజంలో బ్రతకలేరు. ఎందుకంటే వాళ్ళలా డిమాండ్ చెయ్యకపోతే మనం వెళ్లి వాళ్ళకి దానం చేస్తామా? బ్రాహ్మణుడు ఎప్పుడైనా దానాన్ని స్వీకరించి బ్రతకాలి. దానాన్ని స్వీకరించకుండా మా బ్రాహ్మణుడు బతకలేడు. కానీ ఎంతమంది బ్రాహ్మణులకు దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? బ్రాహ్మణులకు దానం అంటే ఏమిస్తాం మనము? కావాలంటే వాళ్ళకి ఒక రోజు భోజనానికి బియ్యము, కూరగాయలు అంతే. వాళ్ళకి ఇంకేమైనా వస్తే ఒక పంచ, బట్టలు, ఒక గొడుగు అంట, ఏదో కొన్ని కొన్ని వ్రతాలు చేసి వాళ్ళకి చెప్పులంట అలాంటివి ఇస్తుంటారు. అలాంటి వాళ్ళతో వాళ్ళ జీవితం ఎళ్ళిపోద్దా అండి? ఎప్పుడైతే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు వాళ్ళకి సరియైన జ్ఞానాన్నిచ్చి వాళ్ళిచ్చే దానం ద్వారా వాళ్ళు బతుకుతారు. కానీ వాళ్ళేమి కోరుకోరు. ఏ విధమైన స్వార్థం అనేది ఉండదు. అందుకే మనము శ్రీకృష్ణ భగవానుడికి యొక్క స్నేహితుడు సుదాముడు కూడా ఎంతో గొప్ప బ్రాహ్మణుడైనప్పటికీ ఎంతో పేదవాడిగా ఉన్నాడు. ఎన్నో రోజులు వాళ్ళ పిల్లలు ఏమి తినడానికి ఆహారమే లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అయినా సరే వాళ్ళు వెళ్లి ఎవరిని ఏమి అడగరు. దానం ఇస్తే తీసుకుంటారంతే. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళకి ఏ విధమైన స్వార్థం ఉండదు. వాళ్ళు నా హృదయంలో కొలువై ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అటువంటి సుదాముణ్ణి హృదయంలో ఉంచుకున్నాడు. అంతే తప్ప ఎంతో గొప్ప రాజ్యం ఉందని, ఎంతో గొప్ప బాహుబలం ఉంది. దుర్యోధనుడిని, జరాసంధుడిని, శిశుపాలుడిని అక్కడ ఎంతో మంది రాజులు ఉన్నారు. క్షత్రియులు. వాళ్ళందరూ కూడా మంచి రాజులు కాదని, దానవ ప్రవృత్తి ఉందని వాళ్ళందరినీ కూడా సంహరింపచేశాడు అర్జునుడి చేత. కానీ సుదాముణ్ణి మనసులో ఉంచుకున్నాడు. అది బ్రాహ్మణులకి భగవంతుడు ఇచ్చే ప్రాముఖ్యత. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవనా మాతాజీ? నేను ఇందాక హ్యాండ్ రైజ్ చేశాను. నెక్స్ట్ మీకు ఇస్తాను మాతాజీ అవకాశం. అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సయః సదసదాత్మకః. భావము: కనుకనే బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము రక్షించుకొనుటయే కాక ఒకరినొకరు రక్షించుకొనుచుందురు. కార్యకారణములు రెండును తానే అయినను అవ్యయుడైనట్టు భగవానుడే స్వయంగా అన్యోన్యముగా వారిని రక్షించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు మనం ఏం చర్చించుకున్నాము? బ్రాహ్మణులని క్షత్రియులు రక్షిస్తారు. అలాగే క్షత్రియులని బ్రాహ్మణులు రక్షిస్తారు. ఏ విధంగా అంటే క్షత్రియుడు ఎప్పుడైనా సరే తన బాహుబలంతోని వైశ్యులని, శూద్రులని, బ్రాహ్మణులను కూడా రక్షించాలి. ఇంకా బ్రాహ్మణులకైతే సరియైన దానాల్ని కూడా ఇచ్చి వాళ్ళని పోషించాలి. అది క్షత్రియుడి యొక్క బాధ్యత. మరి అన్నీ క్షత్రియులే చేస్తున్నారు. మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? వీళ్ళని ఏ విధంగా రక్షిస్తున్నారు? బ్రాహ్మణులు ఏ విధంగా క్షత్రియులను రక్షిస్తున్నారు అంటే, నీ దగ్గర ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు. కానీ దాన్ని సరియైన విధంగా మాత్రమే ఉపయోగించాలి అని శక్తి సామర్థ్యాలు ఉండి అహంకారంతో విర్రవీగి పతనమవ్వకుండా బ్రాహ్మణులు క్షత్రియులని రక్షిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనకి ఒకరినొకరు రక్షించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్షత్రియుడు నేనే అందరినీ రక్షిస్తున్నాను. బ్రాహ్మణులని, వైశ్యులని, శూద్రులని నేనే రక్షిస్తూ ఉన్నాను. మొత్తం పరిపాలన చేస్తూ ఉన్నాను. నేనే పోషణ చేస్తూ ఉన్నాను. అన్నిటికీ నేనే కారణం. ఒకవేళ నేను రక్షించకపోతే, నేను దానం ఇవ్వకపోతే ఈ బ్రాహ్మణులు ఎలా బ్రతుకుతారు?
అని క్షత్రియుడు అనుకుంటే అది ఏమవుతుందండి? అహంభావము, అహంకారము అవుతుంది. ఒకవేళ బ్రాహ్మణుడు ఈయనకి ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలైనా ఉండనివ్వండి ఈ రాజుకి. కానీ నేనిచ్చిన సలహా గనక పాటించకపోతే అతని రాజ్యము సరిగ్గా ఉండదు. అతను సరి అయిన విధంగా పరిపాలన చెయ్యలేడు. ఏ విధంగా రాజ్యానికి వచ్చే అన్ని ఇబ్బందుల్ని తట్టుకొని ప్రజల్ని రక్షించాలి అంటే ఆయనకు సరైన సలహా ఇవ్వాల్సిన ఈ బ్రాహ్మణుడైన నేనే చాలా ముఖ్యుణ్ణి అని బ్రాహ్మణుడు కూడా అహంకరించకూడదు. మన వర్ణాశ్రమ విధానాన్ని ఎలా ఏర్పాటు చేశాడంటే భగవంతుడు, ఈ వర్ణాశ్రమ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అందరూ అపోహపడుతూ భగవంతుడే దేవుడే ఈ కులాలని సృష్టించాడా? వర్ణాశ్రమ విధానం అంటే కులం అనుకుంటున్నారు. యాక్చువల్‌గా వర్ణాశ్రమ విధానము అంటే కులము కాదు. అది ఒక జీవన విధానము. ఎవరికైతే జ్ఞానముందో వాళ్ళు బ్రాహ్మణులు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వాలి. ఆధ్యాత్మిక పురోగతిని ఇచ్చే బ్రాహ్మణుణ్ణి క్షత్రియులు రక్షించాలి. ఆ క్షత్రియుడికి వైశ్యుడు ఏం చేయాలి అంటే, తన యొక్క తెలివితేటలను ఉపయోగించి వ్యవసాయము, వ్యాపారము, పశుపోషణ చేసి అన్ని పన్నుల్ని చెల్లించాలి క్షత్రియుడికి. అటువంటి ఈ ఉన్నత కులస్తులందరికీ శూద్రుడు సేవ చేయాలి అని చెప్పారు. ఇవన్నీ ఏ విధంగా అంటే పుట్టుకతో వచ్చేయి కాదండి. ఈ వర్ణాశ్రమ విధానం అనేది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. ఈ 4 వర్ణాలని నేను గుణాన్ని బట్టి, కర్మాన్ని బట్టి నేను నిర్ణయించాను. నువ్వు ఏ కులంలో పుట్టినా నువ్వు భగవంతుడి భక్తి మార్గంలో ఉండి నువ్వు జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం అందరికీ పంచే స్థితిలో ఉంటే నువ్వు బ్రాహ్మణుడివే. నీ శక్తి సామర్థ్యాలతోని నువ్వందరినీ పరిపాలిస్తూ, అందరిని రక్షిస్తూ ఉన్నావు అంటే, రక్షించే గుణం ఉంది నీకు. అందరిని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మేనేజ్‌మెంట్ క్వాలిటీస్ ఉన్నాయి నీకు. అందరిని మేనేజ్ చేయగలవు. అంటే నువ్వు క్షత్రియుడివి. నీకు క్షత్రియ లక్షణాలు ఉన్నాయి. అలాగే నీకు తెలివితేటలు ఉన్నాయి. డబ్బుని రూపాయిని ఎలా రూ. 100 చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నీకు వైశ్యుడి యొక్క గుణగణాలు ఉన్నాయి. ఏ విధంగా వ్యవసాయం చేయాలి? ఏ విధంగా వ్యాపారం చేయాలి? ఏ విధంగా పశువుల్ని పోషించాలి? అంటే ఆవుల్ని. నీకు ఆ గుణాలు ఉంటే నువ్వు వైశ్యుడివి. ఇవన్నీ గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏం లేవండి. నాకు ఏదో ఒక పనివ్వండి నేను ఆ పని చేసుకుంటాను. మీరిచ్చిన ధనంతో నేను బ్రతుకుతాను అనుకునేవాడు శూద్రుడు. అంతే తప్ప పుట్టుకతో రాలేదు ఈ వర్ణాశ్రమ విధానం అనేది. గుణకర్మ విభాగశః. ఎవరైతే ఈ వైదిక సంప్రదాయాన్ని అర్థం చేసుకోలేరో, అర్థం చేసుకోలేక ఇవన్నీ ఇప్పుడు సమాజానికి పనికొచ్చేయి కాదండి. ఇప్పుడు మనకి ఇవి అవసరం లేదండి. అసలు ఇది మనం పాటించాల్సిన అవసరం లేదు. అసలు నీకు ఏముందో తెలిస్తే కదా శాస్త్రంలో నువ్వు పాటించాలా, పాటించవద్దా నీకు తెలిసేది. నీకు శాస్త్రంలో ఏముందో తెలీదు. ఎందుకంటే ఎప్పుడన్నా చదివితే కదా! ఎవరికైతే శాస్త్ర జ్ఞానం ఉండదో, ఎప్పుడు చదవరో, ఈ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏమిటి? అసలు ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అంటే ఏమిటి? ఎలా ఈ సమాజాన్ని సృష్టించాడు? ఈ విధంగానే ఎందుకుంది ఈ సమాజము? అనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కదా! ప్రయత్నం అనేది జీరో. మన ప్రయత్నం లేకుండా ఎలా బ్రతుకుతున్నామంటే, ఒక జంతువు ఆహ్, పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఒక ఆహారం కోసము ఏ విధంగా తనకు ఈ విధంగా ఈ పూట నాకు గడిచిందా? నేను సుఖంగా ఉన్నానా? నా పిల్లలు సుఖంగా ఉన్నారా? నేను మంచిగా మంచి ఇంట్లో నేను నిద్రపోయానా? పడుకున్నానా? పొద్దున్నే లేచానా? ఆఫీస్‌కెళ్ళానా? ఇదంతా కూడా శరీర గురించి ఆలోచన. పిల్లల శరీరము, నా శరీరము. ఈ గురించి ఆలోచన దాన్ని సుఖంగా ఉంచుకోవడం. ఇదంతా కూడా శారీరక చైతన్యం. ఆధ్యాత్మిక చైతన్యం లేదు. ఆత్మ చైతన్యం లేదు. శారీరక చైతన్యంలో బ్రతుకుతున్నాం. వాళ్ళకి వర్ణాశ్రమ వ్యవస్థని అర్థం చేసుకునే అంత శక్తి సామర్థ్యాలు లేవు. అసలు వర్ణాశ్రమ విధానం శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్పాడో, అలా ఎవరైతే పాటిస్తారో, అసలు ఈ సమాజంలో ఎక్కడ కూడా ఒక సమస్య అనేది ఉండదు. కలహాలు ఉండవు, సమస్యలు ఉండవు. అందరూ సుభిక్షంగా, శాంతియుతంగా మెలుగుతారు. యుద్ధాలు అవసరం లేదు. గొడవలు అవసరం లేదు. కక్షలు అవసరం లేదు. ఏది కూడా అవసరం లేదు. ప్రశాంతంగా జీవించవచ్చు. ఎవరైతే ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించాలి అని దీన్ని పట్టించుకోకుండా ఉన్నారో, అప్పుడు మాత్రమే వాళ్ళు అన్ని కూడా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మనం అలా చేస్తున్నాం. అప్పుడు ఆ కాలంలో కూడా స్వయంభవ మనువు నేనే అన్నీ చేస్తున్నానని
లేకపోతే కర్దమ మహాముని లాంటి బ్రాహ్మణులు మాదే అంత గొప్పతనం, మేమే నడిపిస్తున్నామని అనుకుంటేది అహంభావము. మరి ఎవరు చేస్తున్నారు? మేమే చేస్తున్నాం కదా! మరి ఎవరు చేస్తున్నారు? అంటే చేయించేది భగవంతుడు. చేయించేది అన్నీ భగవంతుడే. భగవంతుడు చేయించడం ద్వారానే ఎవరైనా ఏ పనైనా చేస్తారు. మనకి బయటకి కనిపించే శ్రమ మాత్రమే కనిపిస్తుంది. కానీ వెనకాల ఉండి చేయించేది అన్నీ భగవంతుడే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం చేయడం ద్వారానే అన్నీ జరుగుతూ ఉన్నట్లయితే, మరి మన ఇష్టానుసారము మన చేతుల్లోనే మన జీవితం ఉండాలి కదా! అలా ఉంటుందా? ఎవరి జీవితమైనా మా ఇష్టానుసారం మేము ఎలా అనుకుంటున్నామో అలానే సాగుతుందండి అని ఎంతమంది చెప్తారు మాతాజీ? ఎవరైనా చెప్పగలరా అలా? లేదు లేదు మాతాజీ. మాతాజీ. ఎవరి చేతిలో భగవంతుడు అదేం లేదు. మనం ఒకటి అనుకుంటాం గానీ అలా ఏం జరగవు మాతాజీ. జరగదుమా వేరే అలా ఏం జరగవు. అసలు ఏం జరుగుతుందో రేపు కొన్నిసార్లు చెప్పలేము. అలా అయితే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన పిల్లల్ని గొప్పవాళ్ళలాగా తీర్చిదిద్దేవాళ్ళం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు చాలా గొప్పవాళ్ళైపోవాలి. ఎంతో సుఖంగా బ్రతకాలి. ఎన్నో డబ్బులు సంపాదించాలి అని. అలా జరుగుతుందా మరి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో? జరగడం లేదు. మనము కేవలము పనిని చేస్తాము. కానీ చేయించేది భగవంతుడు. అంటే నా ఆలోచన ప్రకారమే నేను అలా చేశాను మాతాజీ. అంటే నీకు అలాంటి ఆలోచన ఇచ్చింది కూడా భగవంతుడే. అలా చేయించేది నాతో భగవంతుడే అని ఎవరనుకుంటారో వాళ్ళకి అహంకారం రాదు. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని. నేను ఒక పనిముట్టిని భగవంతుడి చేతిలో. మరి భగవంతుడి చేతిలో పనిముట్టునైతే నా జీవితాన్ని ఇలా ఉంచింది భగవంతుడా? నీ కర్మానుసారం నీకు ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. దాని ప్రకారంగా మనము మన కర్మల్ని చేస్తూ మనము జీవితంలో పురోగతి చెందుతాం. అలా కేవలము మనకి క్షత్రియులు, బ్రాహ్మణులనే కాదు, వాళ్ళు వైశ్యుల్ని, శూద్రుల్ని కూడా రక్షిస్తారు. అది మన వర్ణాశ్రమ విధానము అని ఇప్పుడు మనం 4వ శ్లోకంలో తెలుసుకున్నామండి. 5వ శ్లోకం భవానీ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శశికళ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ ఓకే. చదువుతాను భవానీ మాతాజీ మాతాజీ. చదవండి. మళ్ళీ అవకాశం ఇస్తాను. శ్లోకం హరే కృష్ణ. చదవగలరా మాతాజీ? చదవమంటారా? చదువుతాను మాతాజీ చదువుతాను. తవ సందర్శనాదేవ చిన్నామి సర్వ సంశయాః యస్య వ్యం భగవాన్ ప్రీత్యా ధర్మమాహారిరక్షిషోః. కేవలము మీ దర్శన భాగ్యమున ఇప్పుడు నా సంశయములన్నీ తీరిపోయినవి. ప్రజలను రక్షింపగోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నారన్నమాట. ఎవరు? కర్దమ మహామునితోని స్వయంభూమను అంటున్నారు. ఏమంటున్నారు? కేవలం మీ దర్శన భాగ్యమున ఇప్పుడు నా సంశయములన్నీ తీరిపోయినవి. ప్రజలను రక్షింపగోరు రాజు యొక్క ధర్మమును మీరు కరుణతో స్పష్టంగా వివరించిరి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటున్నారు? ఆయనకి ఆల్రెడీ ఆ జ్ఞానం ఉంది. స్వయంభూమను కూడా ఎంతో గొప్ప భక్తుడు. అయినప్పటికీ ఆయనకు అన్నీ తెలిసినప్పటికీ కర్దమముని ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన్ని కీర్తించాడు కూడా. 21వ అధ్యాయంలో జ్ఞానాన్ని ఇచ్చారు, కీర్తించారు. అయితే దాన్ని బట్టి స్వయంభూ మనం ఏమంటున్నారంటే, నీ కృప ఎంతగా ఉంది అంటే, నీ కృప వలన ఇప్పుడు నాకు అసలు రాజు యొక్క బాధ్యత ఏమిటో నాకు తెలిసింది. నా సంశయాలన్నీ పూర్తిగా పోయాయి. ప్రజలని ఏ విధంగా పరిపాలించాలి, రక్షించాలి అనే విషయం నాకు తెలిసింది. మీరు కరుణతో నాకు స్పష్టంగా వివరించారు అంటున్నారు. అంటే ఒక భక్తుడు కాబట్టి రాజు ఆయన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో చూడండి. ఎవరైనా బ్రాహ్మణుడు కానీ, భక్తుడు కానీ ఒక సలహా ఇస్తే అన్నీ తెలిసినప్పటికీ మనం వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం వల్లే మనం ఈ విధంగా ఉన్నాము అనే భావన మనకుండాలి. వాళ్ళతో అనాలి కూడా. అప్పుడు వాళ్ళకు మనము విలువ ఇచ్చినట్టు అవుతుంది. మనము గొప్ప భక్తులు, బ్రాహ్మణులు అసలు మనకి సమయాన్నివ్వరు. వాళ్ళ సమయాన్ని మనకివ్వడమే ఎంతో గొప్ప విషయం. ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే భాష్యంలో వివరిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. లవమాత్ర సాధు సంగ. ఒక్కసారి అంటే లవము అంటే క్షణంలో ఎంతో ఒక వంతు అండి. క్షణంలో ఒక వంతు. ఒక్క క్షణంలో ఒక వంతు కాలము మనం ఒక శుద్ధ భక్తుడిని కలిసినా
శుద్ధ భక్తుడే ఆయన సాధువు అంటే శుద్ధ భక్తుడని ఇక్కడ మీనింగ్. సాధువు అంటే ఏదో వేషభూషణాలు యేసుకొని కాషాయ రంగు బట్టలు యేసుకున్నంత మాత్రాన వాళ్ళందరూ సాధువులెవరు. వాళ్ళందరూ బయటికి కనిపించే సాధువులు, సంతులు. కానీ ఆంతరంగికంగా వాళ్ళకి ఆ స్వభావం ఉండదు. కానీ భక్తుడు బయటికి కనిపించడానికి అందరూ గృహంలోనే ఉండొచ్చు, గృహస్థులై ఉండొచ్చు, మామూలుగా మనలాంటి బట్టలే వేసుకొని ఉండొచ్చు. కానీ అటువంటి భక్తులని సాధువులు, సంతులు అనాలి. అటువంటి సాధువు యొక్క ఒక క్షణం లవమాత్ర సాధు సంగం చాలు మనకి మన జీవితంలో మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి. మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవడం అనేది అప్పుడు చాలా మందికి మనందరికీ కూడా మన ఈ కృష్ణ చైతన్యంలో భాగమైన తర్వాత అనిపిస్తుంది. ఇదా జీవిత లక్ష్యము. అయ్యో! ఈ విషయం తెలియక ఎన్ని సంవత్సరాలు నేను వృధా చేశానే అని మనకి చాలా మంది మనకు భక్తులు భావిస్తూ ఉంటారు. కొంతమందికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి 50 ఉండొచ్చు, కొంతమందికి 70 కూడా ఉండొచ్చు. అయ్యో! ఇంత లేట్‌గా నేను భక్తి జీవితంలోకొచ్చానే, నా జీవితం చాలా వృధా అయిపోయింది అని భావిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది మీలో ఈ మార్పు అంటే భక్తుల సాంగత్యం ద్వారా వచ్చింది. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం ద్వారానే మన జీవితంలో మన లక్ష్యం ఏమిటి, మన బాధ్యత ఏమిటి తెలుస్తుంది. అలానే తెలుసుకున్నారు కర్దమముని ఆయన యొక్క బాధ్యత ఏమిటి రాజుగా అని. మనం తెలుసుకున్నాము మన జీవిత లక్ష్యం ఏమిటి. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. ఆయనకి మన జీవితాన్ని సమర్పించి ఆయనకు శరణాగతి పొంది ఆయనకి సేవ చేయాలి. ఆ విధంగా ఆయన్నే చేరుకోవాలి. ఆయన ధామమే మన యొక్క స్థిర నివాసం. అది మన శాశ్వత ధామం. అది మన శాశ్వతమైన ఇల్లు. అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే మన జీవిత లక్ష్యము అని మనము భక్తుల సాంగత్యం ద్వారా తెలుసుకున్నాం. ఎవరా భక్తులు? స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాన్ని మనం చదువుతున్నాము. ఆయన ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాము కాబట్టి ఆ శుద్ధ భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారే. అందుకే శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలని ఎప్పుడైనా ఒక్కసారి ఎవరైనా మనం పుస్తక వితరణ చేసినప్పుడు మనం అనుకుంటాం వీళ్ళు చదువుతారా, పెడతారా అని. ఒకసారి పుస్తకం మన ఇంట్లో ఉంటే మళ్ళీ 10 సంవత్సరాల తరువాతైనా ఆయన పుస్తకాన్ని చదివి చిన్న పుస్తకమైనా సరే, చదివి భక్తులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే లవమాత్ర సాధు సంఘ అనేది భక్తుల యొక్క సాంగత్యం అనేది పుస్తక ద్వారా అయినా రావచ్చు. సో, స్వయంగా కలుసుకోవడం ద్వారా కావచ్చు. వాళ్ళ మాటల ద్వారా కావచ్చు. వాళ్ళు ఏం చెప్పకపోయినా వాళ్ళు కృష్ణ సేవ చేస్తూ ఉంటే వాళ్ళని చూడడం ద్వారా కావచ్చు. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ప్రవర్తన ద్వారా కావచ్చు. లవమాత్ర సాధు సంఘ అంటే ఏదైనా అవుతుంది. ఆ విధంగా భక్తుల యొక్క సాంగత్యం ఒక్క క్షణకాలం చాలు మనకి. మనము శుద్ధ భక్తులుగా మారడానికి, భక్తి జీవితంలో పురోగతి చెందడానికి, భక్తులే భక్తి రావడానికి కారణము. భక్తులు లేకుండా ఎప్పటికీ మనం భక్తులం కాలేము. వాళ్ళ సాంగత్యం లేకుండా, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవ్వకుండా ఎప్పటికీ మనం భక్తులం కాలేము. అంతకుముందు భక్తుల సాంగత్యం లేకుండా నువ్వు భక్తి గురించి మనము ఎన్నో సార్లు యూట్యూబ్‌లో వాట్సాప్‌లో మెసేజ్‌లొస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఎన్నో సార్లు విని ఉంటాం. అంటే అసలు భక్తి అంటే డెఫినిషనే అర్థం కాదు. దేవుడికి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, కానుకలు వేసి, మన కోరిక చెప్పుకొని, ఏదైనా తీర్థయాత్రలు టూర్ వెళ్లి వస్తే అదే భక్తి అనుకుంటున్నాం. గంగలో మునక వేసి వస్తే భక్తి అనుకుంటున్నాం. అది కాదు భక్తి. భక్తి అంటే ప్రేమతోని భగవంతుడికి సేవ చేయడం. ఈ డెఫినేషన్ మనకెలా తెలుస్తుంది? భక్తులు చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే భావంతోని, ప్రేమతోని భగవంతుడికి సేవ చేస్తారు. మనం కూడా సేవ చేస్తాం. ఎందుకు సేవ చేస్తాం? ఈ జ్ఞానం లేకపోతే మనం ఏమనుకుంటాం? మనము కూడా టెంపుల్‌కి వెళ్లి ఏదో ఒక కానుక వేసి, ఏదో ఒక కోరిక కోరుకొని, వీలైతే ఏమన్నా సేవ చేస్తాము, ఏదైనా హోమం చేస్తాము, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం. ఎందుకు? మన కోరికలు తీర్చుకోవడం కోసం. మరి భక్తుడేం చేస్తాడు? అసలాయనకు కోరిక అంటూ ఏమీ ఉండదు. ఏదైనా కోరికలున్నా నాకు భగవంతుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు అది ఆయన ఇష్టం. నేను ప్రేమతోనే ఆయనకి సేవ చేస్తాను. అది భక్తి అని ఎలా తెలుస్తుంది మనకి? భక్తుడి ద్వారా తెలుస్తుంది. అటువంటి భక్తి అంటే ఏమిటి? ఎలా భక్తిని చేయాలి? భక్తి యొక్క డెఫినేషన్ ఏమిటి? దాన్ని ఎలా ఆచరించాలని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భక్తుడి రూపంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనందరికీ భక్తి అంటే ఏమిటో నేర్పించి వెళ్లారు. లేకపోతే మనకి తెలియడం లేదు భక్తి అంటే ఏమిటో. ఈ కలియుగ వాసులకైతే అసలే తెలియదు అని
మన మీద కృపతోని కలియుగంలో వచ్చి భక్తి అంటే ఇది అని చెప్పి వెళ్ళారు. అయినా కానీ తెలియడం లేదు చాలా మందికి. లోకంలో 99% మందికి భక్తి అంటే ఏమిటో తెలియదు. ఎవరికైతే కృష్ణుడి కృప, గురువు కృప ఉంటుందో, గురువు గౌరంగ కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కృష్ణుడు ఎవరు అనేది తెలుస్తుంది. కృష్ణుడు ఎవరు? ఆయన్ని ఎలా శరణాగతి పొందాలి? ఆయనకి ఎలా సేవ చేయాలి? ఎలా తెలుస్తుంది మనకి? కేవలము భక్తులు చెప్తే తెలుస్తుంది. అటువంటి భక్తుల్లాగా వచ్చి మనకి భక్తిని నేర్పించి వెళ్ళారు చైతన్య మహాప్రభు. నెక్స్ట్ మాతాజీ 6th శ్లోక శశికళ మాతాజీ. హరే కృష్ణ మాత. ప్రణామం. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఇష్యామి భగవాన్ దృష్టో దుదర్శో యో కృతాత్మనాం దిష్ట్యా పాదరజ సృష్టం శిష్టా మే భవత శివం. నా భాగ్యవశమున మేము నేను చూడగలిగింది. మనస్సును లొంగ తీసుకొనని వారు లేదా ఇంద్రియములను నియంత్రింపజాలని వారు మిమ్ము చూడజాలరు. పరమ భాగ్యవంతుడను కనుకనే మీ పాదధూళిని నా శిరమున ధరించగలిగి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. నా భాగ్యవశమైన మిమ్ముల్ని నేను చూడగలిగితిని. మనస్సుని లొంగదీసుకొనిన వారు లేదా ఇంద్రియములను నియంత్రించుకొన జాలని వారు మిమ్ము చూడజాలరు. పరమ భాగ్యవంతుడను కనుకనే మీ పాదధూళిని నా శిరస్సును ధరించుకొనగలిగితిని. ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? నా భాగ్యవశమున నేను నిన్ను చూడగలిగాను. ఏమిటా భాగ్యవశము? ఎందుకు వచ్చిందంటే ఆయనకు ఆ భాగ్యము? మనసుని లొంగ తీసుకొని వారు, ఇంద్రియాలని నియంత్రింప చేయని వారు మిమ్మల్ని దర్శించుకునే అంత భాగ్యం వాళ్ళకు ఉండదు. వాళ్ళ మనసు, వాళ్ళ ఇంద్రియాలు ఎవరికైతే అదుపులో ఉండవో వాళ్ళకి భక్తుల్ని కలుసుకునే అవకాశం కూడా రాదు. ఎంతో భాగ్యవశుణ్ణి కాబట్టి, నాకెంతో అదృష్టం ఉంది కాబట్టి, నాకు భగవంతుడి కృప కూడా ఉంది కాబట్టి, మీరు అటువంటి భక్తుల్ని కలుసుకొని మీ యొక్క పాదధూళిని నా శిరస్సు మీద నేను ధరించాను. భక్తుల యొక్క పాదధూళి ఎంత ముఖ్యమైంది అని శ్రీల ప్రభుపాదుల వారు పదే పదే చెప్తుంటారు. అదే దాన్ని ఇప్పుడు మనకి స్వయంభూమను వివరిస్తున్నారు. భక్తుల యొక్క పాదధూళి, వాళ్ళ యొక్క చరణామృతము, వాళ్ళ యొక్క ప్రసాదము. అంటే వాళ్ళు కృష్ణ ప్రసాదం వాళ్ళు తీసుకోగా మిగిలిన ప్రసాదం అంటే ఏదైనా కొంచెం వాళ్ళు తినగా వాళ్ళ ప్లేట్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భక్తిలో వాళ్ళ గ్రోత్ అనేది ఇంకా ర్యాపిడ్ గ్రోత్ అన్నమాట. వాళ్ళ గ్రోత్‌ని ఎవరు ఆపలేరు. అందుకని ఎప్పుడైనా శుద్ధ భక్తులు కలిసినప్పుడు వాళ్ళ పాదధూళి తీసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. శుద్ధ భక్తుల్ని తీసుకోవాలి మాతాజీ, అందరిది కాదు. మనం ఎవరిది కూడా ఎంగిలి స్వీకరించకూడదు. కుటుంబ సభ్యులదైనా ఎంగిలి స్వీకరించకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క చైతన్యం మనకొస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒకళ్ళ భక్తిలో పురోగతి చెందలేదనుకోండి, మనకు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అటువంటి ఆలోచనలు మనకొస్తాయి. అందుకని పిల్లలైనా సరే, కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళ ఎంగిలి మనం తీసుకోకూడదు అని చెప్తారు. అదే భక్తుల్ని తీసుకుంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, భగవంతుడికి ఎలా సేవ చేయాలి అని ఆలోచిస్తున్నారు, ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఎలా స్మరించుకున్నారు, అటువంటి భావనలు మనకు కలుగుతాయి. అందుకనే మా గురు మహారాజ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాదధూళి దొరకడం చాలా కష్టం అండి. కానీ ఆయన రెమినెన్స్ అంటే ఆయన యొక్క ప్రసాదం తీసుకోవడానికి అందరు భక్తులు క్యూలో ఉంటారు. కొంచెం దొరికినా చాలని. ఎంత కొంచెం దొరికినా అందరూ దాన్ని కొంచెం కొంచెం తీసుకొని షేర్ చేసుకుంటారు. భక్తుల యొక్క ప్రసాదము, వాళ్ళ పాదధూళి ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా గురువులవి. గురువు ఎంత ముఖ్యమంటే మన జీవితంలో ఒక్కసారి గురువుని మనం పొందామంటే ప్రతిరోజు గురువు మన గురించి ప్రార్థిస్తారు. మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము కృష్ణుడిని ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ విధంగా గురువు మన గురించి ఆలోచించినా, మన గురించి ప్రార్థించినా, మన గురించి కోరుకున్నా సరే మనం భక్తిలో పురోగతి చెందుతాము. ఆయన పాదధూళి దొరికినా, ఆయన ప్రసాదం దొరికినా ఎంతో ముఖ్యమైనది. అందుకని ఏం చేస్తాము, ఉదయం మనము మంగళహారతిలో మన పాట ఏమిటండి, ఆ మొత్తం సంసార దావ నల్నీడలోక మొత్తం అది మీనింగ్ చదవండి. ఒకసారి హారతి పాడిన తర్వాత మనకి అందరికీ అందుబాటులో ఉంది.
మీనింగ్ కూడా చదివితే మొత్తము ప్రతి స్టాంజా గురువుని గురించే కీర్తిస్తూ ఉంటుంది. మనము గురువుని కీర్తిస్తూ ఉంటాం. కానీ హారతి కృష్ణుడికి ఇస్తూ ఉంటాం. అదేంటండి? అంటే గురువుని కీర్తిస్తే కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. గురువుని కీర్తిస్తూ కృష్ణుడికి మనం మంగళహారతి చేస్తూ ఉంటాం. గురువు యొక్క ప్రాముఖ్యత అటువంటిది. ఎవరైతే గురువుని పొందుతారో ఇంక వాళ్ళ జీవితం ధన్యం. ఇంక వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళినట్టే. ఎలా అంటే ఈ జన్మలో నీకు అర్హత లేకపోతే వచ్చే జన్మ. వచ్చే జన్మలో కూడా పొందలేవా? ఆ వచ్చే జన్మ. కానీ గురువు మాత్రం నీ కోసం వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడు భగవద్ధామానికి. ఆయనకు అర్హత వచ్చి ఆయన భగవద్ధామంలో ఉన్నప్పటికీ శిష్యుడి కోసం వస్తాడు. శిష్యుడికి అవసరమైనప్పుడు వచ్చి ఆయన భగవద్ధామానికి తీసుకొని వెళ్తాడు. ఏ విధంగా గురువు వచ్చి మనని సరియైన మార్గంలో పెడతాడని మనకే తెలియదు. ఆయన ఉంటారు కదా మాతాజీ, ఆయనకి కళ్ళు ఉండవు. ఎప్పుడు కృష్ణుడిని కీర్తిస్తూ ఉంటారు. ఆయన పేరేమిటి? ఆ భక్తుడు ఠాగూర్ మాతాజీ. బిల్వమంగళ ఠాకూర్. బిల్వమంగళ ఠాకూరు ఎప్పుడు వేశ్యాలోలుడయ్యి మొత్తం సమయాన్నంతా వెచ్చిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు చాలా గొప్ప భక్తుడు. కానీ తరువాత జన్మలో ఆ విధంగా అయిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? నీకు వేశ్యలు కావాలా? వేశ్యల చుట్టూ తిరుగుతావా? అయితే నేను కూడా వేశ్యలాగానే వస్తానని వేశ్యలాగా వచ్చి ఆయన్ని సరైన మార్గంలో పెట్టాడు గురువు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఆ వేశ్య చెప్పిన మాటలు విని అప్పుడు ఆయనకి కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. బుర్ర తిరిగిపోయింది. నిజమే కదా! నేను నీ మీద ఇంత ఆసక్తిని పెంచుకొని, నా తండ్రి గారు మరణించిన రోజే ఆయన శ్రాద్ధ కర్మలు పూర్తి చేసి, నది ఉప్పొంగుతూ ఉంటే శవాన్ని ఒక పడవగా చేసుకొని, నువ్వు పైన అంతస్తులో ఉంటే ఒక పాముని చూసి తాడనుకొని పైకెక్కి నీ దగ్గరికి వచ్చాను. అంటే నేను ఇంత కమిట్మెంట్, ఇంత శ్రద్ధ, ఇంత నా ఆసక్తిని భగవంతుడి మీద పెడితే నేను ఎంత గొప్ప భక్తుడిని అయ్యేవాడిని అని ఆయన కళ్ళు తెరుచుకొని అప్పుడు అన్నీ వదిలేసి బృందావనానికి వెళ్లి కృష్ణుడిని కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటే ఆయన గానం విని ప్రతిరోజు కృష్ణుడు ఆయన ముందలకొచ్చి కూర్చొని ఆ బిల్వమంగళ ఠాకూర్ చేసే కీర్తన వినేవాడు. కేవలము గురువు మనని సరైన విధంగా మళ్ళించాడు కాబట్టి. ఒకవేళ గురువే వచ్చి ఆయన్ని మళ్ళించకపోతే ఆయన అక్కడ అలానే ఉండేవాడు. గురువు ఒక్కసారి మన మీద కృపతోని రావడం వలన ఆ బిల్వమంగళ ఠాకూర్ శుద్ధ భక్తుడైపోయి ఆయన రాసిన ఆ గోవింద దామోదర మాధవేతి అని ఎన్నో మంచి మంచి పద్యాలు రాశాడు. ఇప్పటికి మనం చదువుకుంటున్నాం. ఆయన ఒకప్పుడు అటువంటి అభక్తుడు వేశ్యాలోలుడు కదా! ఆయనవి మనం ఎందుకు స్తుతించాలి? ఆయన పద్యాలు మనం ఎందుకు పాడుకోవాలి అనుకోవడం లేదు. గొప్ప భక్తుడిగా మారితే ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పులైనా, పాపాలైనా అవి ఇంకేవి భగవంతుడు చూడడు, పట్టించుకోడు. నీకు శుద్ధ భక్తుడి స్థానాన్ని ఇస్తాడు. అలా గురువు ఎప్పటికీ ఎన్ని జన్మలకి కూడా మనని భగవద్ధామానికి తీసుకోవడానికి సిద్ధంగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి మనం ఏం చేయాలి? గురువుని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి గురువుని పొందాలి అంటే ఎప్పుడు తెలుసుకోవాలి, దానికి ఏం ఆచరించాలి అనేది తెలుసుకొని ఆచరించాలి. మీ మెంటర్స్‌ని అడగండి, తెలుసుకోండి. గురువుని పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రతి నిమిషం మనం ఏం ఆలోచించాలి? నేను ఎలా గురువుని పొందాలి? ఉదయం లేవగానే ఏం ఆలోచించాలి? నేను ఎలా గురువుని పొందాలి? మీరక్కడ మీ ఇంట్లో రాసుకోండి పెద్దగా. మీరెక్కడ ఏం చూస్తూ ఉంటారు? నీ జీవిత లక్ష్యం ఏమిటి? అంటే నా జీవిత లక్ష్యం గురువుని పొందడం. తరువాత భక్తి మొదలవుతుంది. గురువుని పొందడమే మన జీవిత లక్ష్యం. తరువాతనే ఏదైనా. ఎవరైతే ఆ విధంగా భావిస్తారో వాళ్ళు భక్తిలో చాలా స్పీడ్‌గా పురోగతి చెందుతారు. నెక్స్ట్ 7th శ్లోక. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రణామ మాతాజీ. చదువుతారా మాతా శ్లోక? చదువుతాను మాతాజీ. దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ అపావృత్తై కర్ణరైర్జునుష్ట దిష్ట్యో సతీర్గరః. భాగ్యవశమున నేను మీచే ఉపదేశుడనైతిని. ఆ విధముగా మదనుగ్రహము నాపై కురిసినది. మీ పవిత్రవాణి వినగలిగినందులకు నేను భగవానునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారంటే కర్దమ ముని
భాగ్యవశంన నేను మీ ఉపదేశాలని విన్నాను. ఆ విధంగా మహదనుగ్రహము నాపై కురిసినది. మీ పవిత్రవాణి వినినందుకు నేను భగవానునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందుకనే ఇక్కడ మనకి ఈయన ఏం వివరిస్తున్నాడు? భగవంతుడి యొక్క కృప వల్లనే నేను మిమ్మల్ని కలుసుకున్నాను. మీ యొక్క వాణిని విన్నాను. అంటే మీ మాటల్ని విన్నాను. అంటే మనము కూడా గురువుని కలుసుకోవాలి. గురువు యొక్క వాణిని వినాలి. గురువు మనకి దొరకాలి అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి. భగవంతుడి యొక్క కృప వల్లనే గురువు దొరుకుతాడు. గురువు యొక్క కృప వల్లనే మనం భగవద్ధామాన్ని వెళ్ళమం భగవంతుణ్ణి చేరుకోగలం. ఇది ఎప్పుడైనా సరే భక్తుడు గుర్తుంచుకోవాలి. నీకు గురువు కావాలి అంటే భగవంతుడి యొక్క కృప కావాలి. భగవంతుడి కృప కావాలి అంటే ఏం చేయాలి? ఆయనకి సేవ చేయాలి. సేవ ఏ విధంగా చేయాలి? శ్రవణం, కీర్తనం, స్మరణం. ప్రతిరోజు శ్రవణం చేయాలి. మనం ఆయన నామాన్ని కీర్తించాలి. మనకి తెలిసింది వేరే వాళ్ళకి చెప్పాలి. రెండో కీర్తనమే. ఆ చెప్పినవి, విన్నవి ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. శ్రవణాలు, కీర్తన, స్మరణం ఇవే మనం భగవంతుడికి చేసే సేవ. ఇవి కాకుండా ఇంద్రియాలతో చేసే సేవలు మనకి ఎప్పుడైనా దొరికితే అవి కూడా చేయవచ్చు. ఎప్పుడైతే ఈ శ్రవణ, కీర్తన, స్మరణ చేస్తామో అప్పుడు భగవంతుడి కృప మన మీద లభిస్తుంది. ఎప్పుడు భగవంతుడి కృప వస్తుందో అప్పుడే మనము భగవంతుని గురువుని పొందగలం. అంతకు మించి గురువుని పొందడానికి వేరే మార్గం లేదు. గురువుని పొందాలి అంటే ఏం చేయాలి? మనకి ఇందాక చెప్పాను కదండి నేను. ఇక్కడ మనకి వివరిస్తున్నారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనకి లక్ష్యం ఏమిటో అదే ఎప్పుడు ఆలోచించాలి. దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యం మర్చిపోకూడదు. లక్ష్య సాధన కోసం మనం చేసే పనిని మర్చిపోకూడదు. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒకటి చెప్తారు. కృష్ణ చైతన్యమా ఇదేంటండి కొత్తగా? వేరే ఏ దేవుడు అవసరం లేదంట, ఓన్లీ కృష్ణుడే కావాలంట. పొద్దున్నే 4ంటికి లేస్తున్నారు నిద్రపోకుండా. 16 మాలలు జపం చేయాలి. ఇప్పుడే ఎల్లిపాయ మానేశారు. ఇంకేం బతుకుతారు? మీరు ఇంకేం తింటారు? అని మనకు 100 మంది 100 చెప్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. బయట వాళ్ళు 100 మాటలు అంటూ ఉంటారు. ఎవరికైతే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఇవన్నీ విని, సరే ఇది చెప్తుందేదో బానే ఉంది. ఎందుకు కృష్ణుడి దగ్గరికే పోవాలి? ఇంకా వేరే ఎన్ని మందిరాలు లేవు మనకి. మొన్న ఆవిడ పక్కింటి ఆవిడెవరో ఎంత గొప్ప పెద్ద కలశం పెట్టుకుని ఏదో పూజ చేసుకుంది. ఎంత బాగుందో ఆమె కలశము, ఆమె పూజ. ఏందో బాగా వాయినాలు కూడా ఇచ్చింది. మనం ఎప్పుడు ఆ వాయినాలే ఇవ్వట్లే. వీళ్ళేందో ఎప్పుడు వాయినాలు ఇవ్వమని చెప్పరు, పూజలు చేయమని చెప్పరు. ఎప్పుడు పొద్దున్నే లేచి ఇంట్లో కూర్చొని జపం చేయమని చెప్తారు. అది చేస్తే ఇంకా బాగుంటదేమో, తొందరగా వెళ్ళొచ్చు. వాళ్ళెవరో యజ్ఞయాగాదులు చేశారు. ఆ యజ్ఞయాగాలు ఇంకెంత బాగున్నాయో. వీటి వలన ఎక్కువ వస్తుంది అనుకుంటా. జపం చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడు అదే పేరు అని అనుకున్నాం అనుకోండి, వ్యవసాయాత్మిక బుద్ధి 0. ఎవరేం చెప్తే అది. ఇప్పుడు ఈమె అది చెప్తుంది, రేపు ఎల్లుండి ఇంకొక ఆమె ఇంకోటి చెప్తుంది, ఎల్లుండి ఇంకొక ఆయన ఇంకోటి చెప్తారు. అసలు నీకెందుకే ఇదంతా వచ్చిందని మన ఇంట్లో వాళ్ళు మనం తిడతారు. సరే ఇంకొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నాం మాతాజీ మేము. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాం అన్నారా ఇంకా అయిపోయినట్టే. నీ వ్యవసాయాత్మిక బుద్ధి 0 అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు కాకపోతే రేపు కూడా ఇట్లనే ఉంటుంది. ఎల్లుండి కూడా ఇలానే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే ఉంటుంది. రేపు పొద్దున్నే వెళ్తామమ్మా, ఇంక అయిపోయింది, ఇంక నువ్వు వెళ్ళిపోతున్నావు, 10 రోజులే ఉందంటే అప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తావు. నీకు ఎప్పటికీ సమయం ఉండదు. ఎప్పటికీ అనుకూల సమయం అనేది ఉండనే ఉండదు. ఎవరికైతే వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటుందో వాళ్ళ డిటర్మినేషన్ చూసి భగవంతుడు కృప చూపిస్తాడు. వాళ్ళకి గురువు దొరుకుతాడు. నీకు వ్యవసాయాత్మిక బుద్ధి లేకపోతే నీకు ఎప్పటికీ గురువు దొరకడు. ముందు మన డిటర్మినేషన్ ని, వ్యవసాయాత్మిక బుద్ధిని గురువుని పొందడంలో పెట్టండి. అప్పుడు భక్తిలో మొదటి అడుగు ప్రారంభం అవుతుంది. భక్తిలో మొదటి అడుగు ఎప్పుడు ప్రారంభం అవుతుంది మాతాజీ? హరే కృష్ణ. గురువుని పొందాలని లక్ష్యంగా గురువుని పొందడానికి లక్ష్యంగా పెట్టుకోండి. పొందినప్పుడు లక్ష్యంగా పెట్టుకోవడం కాదు, గురువుని పొందాకే ప్రారంభం అవుతుంది. గురువుని పొందితే నువ్వు భక్తిలో మొదటి అడుగు వేసినట్టు. అంతకు ముందు నువ్వు ఇంకా ఒక అడుగు కూడా వేయలేదు, పాకుతున్నావు అన్నమాట, అంబాడుతున్నావు. సాధన అంతా ఏమిటి? అన్వేషించాడు. నడవడానికి సాధన చేస్తున్నావు. ఎప్పుడైతే నడక ప్రారంభం అవుతుంది అప్పుడు భక్తిలో పురోగతి చెందుతాం.
నడక గురువు దొరికాక గురువు యొక్క చేతితో నడక ప్రారంభిస్తాం భక్తిలో. ఎవరెవరు అనుకుంటున్నారు మాతాజీ మాకు వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, మేము గురువుని పొందాలి అని? అందరూ అనుకుంటున్నారు మాతాజీ. మేము అనుకుంటున్నాం మాతాజీ. ఓకే ఓకే. నెక్స్ట్ 8th శ్లోకాస్ వద్దు మాతాజీ, మాతాజీ. చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. ఓన్లీ తాత్పర్యం చదవండి మాతాజీ. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నా తనయ ప్రియవతుడు మరియు ఉత్తానపాదుని సోదరి వయస్సు శీలము సద్గుణముల తనకు కలిగిన భర్తకు ఆమెను కోరుచున్నది. 5 చదవాలి మాతాజీ. 8 మాతాజీ, 9 మాతాజీ. 8 మాతాజీ. ఓ మునివర్య, కుమార్తె ఎడగల అనురాగముతో నా మనస్సు కలత చెంది ఉన్నన నా ప్రార్థనని దయతో ఆలకింపుము. ఆయన అంటున్నారనమాట, కుమార్తె ఎడగల అనురాగంతో, నా కూతురు అంటే నాకెంతో ప్రేమ ఉంది, నా మనస్సు కలత చెంది ఉంది, అందుకని నా మనస్సు నా ప్రార్థనని మనము ఆలకింపు అని ఆయన కర్దమ మహామునిని స్వయంభూ మనువు అడుగుతూ ఉన్నాడనమాట. ఆయన 21వ అధ్యాయం లాస్ట్ శ్లోకంలోనే అడుగుతారు, మీరు ఎందుకు వచ్చారండి అంటే ఆయన ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆయన ఎంతసేపు కీర్తించాడు, కీర్తించిన తర్వాత ముందు సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. నా కూతురు అంటే నాకెంతో ఇష్టం, అనురాగం ఉంది, ఆమెను మీకు ఇచ్చి వివాహం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, అందుకని నా ప్రార్థనని మీరు ఆలకించండి ముందు అని ముందే రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఒక తండ్రికి కూతురికి వివాహం ఎప్పుడు చేస్తామని ఎక్కువగా ఆతృత ఉంటుంది. బాధ్యత నిర్వర్తించే వాళ్ళు వరకు కూడా వాళ్ళు ఎంతో తపన పడుతూ ఉంటాడు తండ్రి. ఆ తపనని ఇక్కడ ఈయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకి ఇంకొక విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గురువు ఏదియు అడగబోడు, ఒకవేళ గురువు అనుగ్రహం కోరవలసినను ఆయన పూర్తిగా సంతృప్తి పరచనిదే కోరజాలడు. ఇక్కడ స్వయంభవ మనువుని కర్దమ మహాముని ఒక గురువులాగా స్వీకరించి ఇంతసేపు ఆయన యొక్క ఆయన ఏం చెప్పాడో విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు, నువ్వు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన జ్ఞానం వల్లే నేను మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తాను, ఇక ముందు నా లక్ష్యం ఏంటో తెలిసింది, నా బాధ్యత తెలిసిందని చెప్పాడు. చెప్పిన తరువాత ఇప్పుడు ఆ గురువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, నా కూతుర్ని వివాహం చేసుకోవాలి అని. అయితే వివాహం చేసుకోవాలని అడగడానికి ముందు ఏం చేశాడు, గురువుని ప్రసన్నం చేసుకున్నాడు. గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, సేవ ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఎప్పుడైతే సేవ ద్వారా ప్రసన్నం చేసుకుంటామో అప్పుడు మన కోసం ఏదైనా మనం గురువుని అడగొచ్చు. ఏదైనా అడగొచ్చు అంటే భక్తిలోనే, భక్తి మార్గంలోనే అండి. నేను చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నానండి, ఇవన్నీ వదిలేసి నేను మంచిగా కొన్ని రోజులు వరల్డ్ టూర్ కి వెళ్ళేసి వస్తాను, మంచి సినిమా రిలీజ్ అయింది చూస్తాను, అది అడగట్లేదు ఆయన. ఏమంటున్నాడు, అలాంటివి అడగకూడదు గురువుని. గురువుని అడిగేది కూడా భక్తి మార్గంలోనే. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి కొంతమంది బ్రహ్మచారులు సన్యాసులు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కొన్ని రోజులు ఏం రెస్ట్ ఇస్తాడు గురువు, ఏమన్నా తీర్థయాత్ర చేసిరా, బృందావనానికి వెళ్ళిరా, మాయాపూర్కి వెళ్ళిరా, అదే వాళ్ళకి ఈ గురువు ఇచ్చే వరం. అలాంటిదే అన్నమాట. ఇక్కడ ప్రసన్నం చేసుకున్నాడు, గురువుని కీర్తించాడు, ఇప్పుడు కోరిక కోరుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ 9వ శ్లోకం హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ చదవండి. కేవలం తాత్పర్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం. హనుమాన్ ప్రభుజీ చదువుతున్నారా ప్రభుజీ? 9వ శ్లోకము తాత్పర్యం. ఓకే మాతాజీ, లక్ష్మీదేవి మాత చదవండి మాతాజీ. శశికళ, నా తనయ మళ్ళీ ఇస్తాను మరియు ఉత్తానపాదుని సోదరి వయస్సు శీలము సద్గుణములందు తనకు తగిన భర్తను ఆమె కోరుతున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు నా కుమార్తె, నా కుమార్తె ఎవరు అని ఆమె అర్హతని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఆవిడ, ప్రియవర్తుడు మరియు ఉత్తానపాదుడి యొక్క సోదరి. వీళ్ళు ఎంతో గొప్ప రాజులు, మొత్తం ప్రపంచంలోని అన్ని ఖండాల్ని కూడా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అంత గొప్ప సోదరులు ఉన్నారు ఈమెకి. మళ్ళీ ఇంకా ఆమె ఏదో ఒక నీచకులం నుంచి రాలేదు. నా కూతురు ఎంతో అర్హత కలిగి ఉంది. ప్రియవ్రతుడికి ఉత్తానపాదుడికి సోదరి,
మళ్ళీ ఆమె వయస్సు తగిన వయస్సు, మీ వయస్సుకి తగిన వయస్సు, శీలము, ఆమె ఎంతో గొప్ప క్యారెక్టర్‌ని కలిగి ఉంది. మళ్ళీ ఆమె గుణగణాలు ఎన్నో సద్గుణాలని కలిగి ఉంది. అటువంటి ఆమె తనకు తగిన భర్తని కావాలి అని ఆమె కోరుకుంటుంది అని కుమార్తె గురించి వివరించాడు. కుమార్తె గురించి వివరించినప్పుడు ఏం చెప్పాడు? ఆమె వంశాన్ని చెప్పాడు. ఆమె వయస్సుని చెప్పాడు. ఆమె యొక్క శీలాన్ని చెప్పాడు. ఆమె గుణగణాల్ని చెప్పాడు. అంతే తప్ప ఇక్కడ ఆమె యొక్క ఐశ్వర్యాన్ని కానీ, అందాన్ని కానీ ఇక్కడ ముందు వివరించలేదు. అవి సెకండరీ. ప్రైమరీ ఏంటిది? గుణగణాలు, శీలము, తగిన వయస్సు, సరి అయిన వంశము. వివాహం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. ఇవన్నీ నా కూతురుకున్నాయి. కాబట్టి ఆమె సరి అయిన వరుణ్ణి కోరుకుంటూ ఉంది అని అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ 10వ శ్లోకము. శశికళ గారు. చదవనమ్మా తల్లి. ఆ, హరే చదవండి. యదా తు భవతః శీలః శృతరూప వయోగుణాన్ అశృణో నారదస్వేష త్వయ్యాసి సీత్కృతా నిశ్చయా. మీ శీలము, విద్య, సౌందర్యము, యవ్వనము, ఇతరగుణములను నారదముని ద్వారా వినిన క్షణముననే ఆమె మీపై మనస్సును లగ్నం కావించిన. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆమె తగిన వరుణ్ణి కోరుకుంటూ ఉంది. అయితే ఆమె ఏం కోరుకుంటుందంట? ఇక్కడ చూడండి. మీ శీలము, విద్య, సౌందర్యము, యవ్వనము, ఇతర గుణగణములను నారదముని ద్వారా వినిన క్షణమునని ఆమె మీపై మనసుని లగ్నం కావించినది. ఇక్కడ సరి అయిన వరుణ్ణే ఆమె కోరుకుంటూ ఉంది. ఆ వరుడెవరు? మీరే అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఆమె మీ గురించి ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని కలుసుకోలేదు, మాట్లాడలేదు. మరి ఎలా ఆయన్ని కోరుకుంటుంది? అంటే నారద ముని ద్వారా మీ గురించి విన్నది. ఏం విన్నది మీ గురించి? అంటే మీ యొక్క శీలాన్ని గురించి విన్నది. ఫస్ట్ అర్హత శీలము, ఆ తరువాత విద్య, ఆ తరువాతనే సౌందర్యమైన, యవ్వనమైన ఆ తరువాత. అయితే ఇది విన్నప్పుడు నారద మహాముని ద్వారా విని మీ మీద మనసుని సంలగ్నం చేసింది. మీరే భర్తగా కావాలని కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ఉన్న మోడర్న్ కల్చర్ ఎలా అయిపోయిందండి? మేమే తెలుసుకుంటాము, మేమే వెతుక్కుంటాము, మేమే మాట్లాడతాము, మేమే మా ఇష్టాయిష్టాలని పంచుకొని అప్పుడు మా వరుణ్ణైనా, వధువునైనా మేమే ఎంచుకుంటామని అంటున్నారు. మరి ఇక్కడ ఏం చెప్పారు? వధువు ఎంచుకోలేదు. కానీ నారద మహాముని చెప్తే ఆమె వరుణ్ణి ఎంచుకుంది. అంటే ఏమిటి? మనంతట మనము తెలుసుకొని, అర్థం చేసుకొని వరుణ్ణి ఎంచుకోవడం కంటే అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో. అప్పట్లో మాత్రము బ్రాహ్మణులు చెప్పిందే వినేవారు. నారద మహాముని గొప్ప బ్రాహ్మణుడు. ఆయన ఎంతో గొప్ప భక్తుడు. అటువంటి ఆయన చెప్తే ఖచ్చితంగా నిజమే చెప్తాడు. ఆయన ఏదన్నా చెప్తే అది 100% కరెక్ట్. ఇంకా అందులో వేరే డౌట్ అనేది లేదు. అందుకని మీరు చెప్పినప్పుడు ఆమె అది విని మీ గుణగణాల్ని తెలుసుకుంది. నారద మహాముని ప్రహ్లాదుడి యొక్క తండ్రి గారు ఆ అడవికి వెళ్లి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన తల్లి కయాదుని దేవతలు అపహరించుకొని తీసుకొని వెళ్తుంటే నారద ముని కలుసుకుంటాడు. కలుసుకొని మీరు ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అంటే ఈమె ఒక అసురుడి యొక్క భార్య. ఆమె గర్భంలో కూడా అసురుడే ఉన్నాడు కాబట్టి పుట్టగానే అసురుడిని చంపేస్తాం. ఆమెనేం చేయవు కానీ ఆమె పుత్రుడిని చంపుతాం అని ఉన్నదున్నట్టు దేవతలు చెప్తే అప్పుడు నారద మహాముని అన్నాడు. ఏమన్నాడంటే ఆమె కడుపులో ఉన్నది అసురుడు కాదు, శుద్ధ భక్తుడు. అందుకని ఆయన్ని వధించకండి అని చెప్తారు. వెంటనే ఇంకా ఆయన చెప్పిన మాటకి సరే మీరు చెప్పారంటే అది 100% నిజం. గొప్ప భక్తుడే అయ్యి ఉంటాడు ఆయన అని ఆమెకు ప్రదక్షిణ చేసి ఆమెకి దండవత్ ప్రణామం చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే కడుపులో ఉన్నది ఒక వైష్ణవుడు అని. నారద మహాముని చెప్తే అంత విలువ, భక్తులు చెప్తే అంత విలువ. మనకి స్వయంగా రుక్మిణీదేవి కూడా బ్రాహ్మణుడి ద్వారానే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకొని తనని వివాహం చేసుకోమని చెప్పి, రాక్షస వివాహం చేసుకోమని చెప్పి ఆమె ప్రేమలేఖ రాసింది. బ్రాహ్మణుడు చెప్పడం వలన ఎప్పుడు కూడా మనకి తెలిసిందే మనం చేస్తే మన అనుభవము, మనకు ఉన్నంత జ్ఞానాన్ని బట్టే మనం నిర్ణయం చేసుకుంటాం. కానీ భక్తులు కానీ పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ అనుభవంతోని వాళ్ళు చెప్తారు. అటువంటి వివాహాలు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. మన సొంత జ్ఞానంతోని మనం తెలుసుకునే వివాహాల కంటే ఈ వివాహాలు ఉత్తమమైనవి.
నెక్స్ట్ 11వ శ్లోకం నెక్స్ట్ నేను చదువుతాను కృష్ణ మాతాజీ. మాతాజీ భవానీ మాతాజీ, ఒక్క నిమిషం. భవానీ హరే మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. హరే కృష్ణ. తత్ప్రతీక్షద్విజాగ్రే మాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాం తే గృహమేదిషు కర్మసు. ఓ ద్విజశ్రేష్ఠ, కనుక ఈమెను స్వీకరింపుము. నేను ఈమెను శ్రద్ధతో మీకు వసుగుచున్నాను. ఈమెయు అన్ని విధములుగా మీకు తగిన భార్యయే. మీ గృహస్థ కర్మల బాధ్యతను స్వీకరింపగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే గృహస్థుడు గృహమేది గురించి మనకు వివరిస్తున్నాడు. గృహమేది ఏ విధంగా చేస్తాడంటే అన్ని ఆయనకు ఇంట్లో కావాల్సిన అన్ని పనులు చేసుకోవడము, ఆయన భార్యని పిల్లల్ని కనడము, వాళ్ళ సంతోషం కోసం ఈయన సంతోషం కోసమే ఎప్పుడు పాటుపడుతూ ఉంటాడు. వాళ్ళు గృహమేదులు. గృహస్థులు అంటే వాళ్ళు వాళ్ళు కూడా వివాహం చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. కానీ తన భార్యని కానీ తన పిల్లల్ని కానీ భక్తులుగా చేయడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందడానికి, ఆధ్యాత్మికంగా శాస్త్రాల్లో ఏం చెప్పారో అవి పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గృహస్థుడు. ఆ విధంగా మీరు గృహస్థులుగా ఉండడానికి, మీ గృహ కలాపాలు సరిగ్గా పూర్తి చేయడానికి, మీ ఆధ్యాత్మిక పురోగతికి ఈవిడ మీకు సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది, సహాయకారిగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పారు. గృహ కాలాపర్ల పూర్తి బాధ్యతను స్వీకరించి భర్తతో పోటీ పడకుండుట భార్య యొక్క ధర్మము. ఈ విషయం ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఉన్నారేమో చూసుకొని లేకుండా చెప్పాలి మాతాజీ. అదేమిటి? భార్య భర్త సమానమే. అదేంటి భర్తతోని భార్య పోటీ పడకూడదు? అదెక్కడిది? ఇద్దరు సమానమే కదా. ఇద్దరు సమానమే. కానీ భర్తకి ఎప్పుడైనా కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది, మేల్ డామినేషన్ ఉంటుంది. అది వాళ్ళ యొక్క నేచరు. భార్య ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే పోటీ పడకుండా ఆయనతోని మంచిగా మాట్లాడుతూ ఆమెకేం కావాలో అది చేసుకోవాలి. పోటీ పడి ఎదురు సమాధానం చెప్పి మాటకు మాట నువ్వు చెప్పినంత మాత్రాన ఆయన మనసు గెలుచుకోలేకపోగా ఇంకా నువ్వు కష్టమే పడతావు కానీ నీకేమి ఇంట్లో సుఖము, సంతోషం, మనశ్శాంతి ఉండవు. అందుకని పోటీ పడే మనస్తత్వం ఉండకూడదు భార్యకి అని ఇక్కడ మనకి వివరిస్తున్నారన్నమాట. నెక్స్ట్ 12వ శ్లోకము కేవలం తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సునీత మాత చదవండి. మాతాజీ శ్లోకం చదువుతా మాతాజీ. ఓకే చదవండి మాతాజీ. ఉద్యతస్య హే కామస్య ప్రతివాదో న శస్యతే అపే నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః. తనంతట తానే వచ్చినట్టి దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లాఘనీయము కాదు. ఆ విషయమున ఇక ఇంద్రియ భోగరతుని గూర్చి వేరుగా తెలుపనవసరం లేదు. హరే కృష్ణ మాతాజీ. దండోత్రణం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఏమంటున్నారంటే తనంతట తానే వచ్చిన దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లాఘనీయము కాదు. ఈ విషయమున ఇంద్రియ భోగరతుని గురించి వేరుగా తెలుపవలసిన ఏమిటి? నువ్వు తనంతట తానుగా ఎవరైనా ఇప్పుడు కర్దమముని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వయంభూ మనువు వచ్చి తన పుత్రికను వివాహం చేసుకోమని అభ్యర్థిస్తూ ఉన్నాడు. మనము ఆయన స్వీకరించాలి. స్వీకరించకుండా దాన్ని తిరస్కరిస్తే ఏం జరుగుతుందండి? ఒకళ్ళు తిరస్కరించాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? ఈయనే వివాహం చేసుకోవడానికి కన్యను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనకి అవసరం ఉన్నప్పుడు సరి అయిన వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళే వచ్చి మనకి సహాయం చేస్తా అన్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ మనంతట మనమే దాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. మనం దానికోసం మనంతట మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అది ఆ విధంగా చేయడము మంచిది కాదు. అది శ్లాఘనీయము కాదు అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అంటే కొన్నిసార్లు మనకు అవసరం ఉంటుంది. అయినా సరే మన పక్కన వాళ్ళు, మన భక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేయాలనుకుంటారు. అది ఏదైనా ఒక చిన్న సహాయం కావచ్చు, పెద్దది కావచ్చు. ఒకవేళ నువ్వు వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు వినయంతోని, వాళ్ళు ఏమనుకుంటారో అనే భావనతోని తిరస్కరించావనుకోండి, మరి నీకైతే అవసరం ఉంది కదా! మరి నీ అవసరం ఎలా తీరుతుంది? అవసరం తీరనప్పుడు ఏం చేయాలి? మనంతట మనం కొన్ని రోజులు ఆగుతాం, కొన్ని రోజులు ఆగుతాం, వెయిట్ చేస్తాం. కానీ తరువాత మనంతట మనం ప్రయత్నం చేసి మళ్ళీ మనం ఆ అవసరాన్ని తీర్చుకోవాలి. మనం ఉదాహరణకి టెంపుల్‌కెళ్ళినప్పుడు మనము అందరం ప్రసాదం తీసుకోవాలి. మనం పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాము, సేవ చేస్తున్నాము, ప్రసాదం తినలేదు. ఎవరైనా వచ్చి ప్రసాదం ఇచ్చినప్పుడు మనం ఈ దగ్గర ప్రసాదం తీసుకుంటే ఏం బావుంటుంది?
అసలు ఇప్పుడు ప్రసాదం తింటుంది, ప్లేట్ ఇవ్వగానే అనుకుంటుందేమో. అందుకని రోజంతా ఉపవాసం చేయడం బెస్ట్ ఏమో. అది లేకపోతే అందరికంటే లాస్ట్ తీసుకుంటాను. ఇలా ఆలోచించి మనం తీసుకోలేదనుకోండి, అలా తీసుకునే సమయం వచ్చేలోపు ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది. పూర్తిగా మనం ఏం సేవ చేయలేము, ఏం పడిపోతూ ఉంటాం. అప్పుడు వెళ్లి మనం ప్రసాదం మళ్ళీ కావాలని అడిగామనుకోండి, ఇందాక నేను అడిగాను, ఎంత ప్రేమగా ఇచ్చానో, అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు తీసుకుంటున్నాడు. ఇచ్చిన వాళ్ళే అనుకుంటారు మనసులో మళ్ళీ. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇందాక మంచిగా ఇచ్చినప్పుడు వద్దన్నది, ఇప్పుడేమో వచ్చి తీసుకుంటా అని అడుగుతుంది. మళ్ళీ నేనెప్పుడో చెప్పాను, నేను సహాయం చేస్తా తీసుకోమని. అప్పుడు ఆ సహాయం తీసుకోలేదు. ఇప్పుడు పోయి ఎవరెవరినో అడుగుతున్నాడు సహాయం కావాలని. అలా భావిస్తాడనమాట. అది మంచిది కాదు అని ముందే చెప్తున్నాడు ఈయనే. నువ్వు స్వీకరించు, లేకపోతే అది నీకు మంచిది కాదు అని ముందే వివరిస్తున్నాడు. ఎందుకంటే కర్దమ మహాముని ఆయన అడవుల్లో ఉంటున్నాడు. ఎప్పటినుంచో నార్మల్ సమాజంలో ఉండట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎలా స్పందించాలో పాపం తెలుస్తుందో తెలియదో అని ఈయనే ముందు చెప్తున్నాడన్నమాట. ఆ విధంగా తన కుమార్తెని తిరస్కరించుకొని అని వివరిస్తున్నాడన్నమాట. నెక్స్ట్ 13వ శ్లోకం. ఎవరు చదువుతారు మాతాజీ? కేసి సుజాత కృష్ణ మాతాజీ మాతాజీ చదవండి. నేను చదువుతాను. చదవనా మాతాజీ? నెక్స్ట్ మీకిస్తాను మాతాజీ. నేను కూడా చదువుతాను మాతాజీ తర్వాత. ఓకే మాతాజీ. స్వయంగా లభించిన దానిని త్యజించి ఆ పిదప కృపణుని వరమడుగువాడు తన యశస్సును కోల్పోవును. అన్యుల తిరస్కార భావముచే అతని గర్వము పడగలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు? ఒక కృపణుడు స్వయంగా లభించిన దాన్ని త్యజించి పిదప మనము ఎవరినో ఇప్పుడేమో అర్హత ఉన్న వాళ్ళు వచ్చిస్తా అంటున్నారు. మనం తిరస్కరిస్తామనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అర్హత లేని వాళ్ళని కూడా పోయి అడగాల్సొస్తుంది. అర్హత లేని వాళ్ళ దగ్గర చెయ్యి చాచాల్సొస్తుంది. మనంతట మనం పోయి అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూడొచ్చు. ఒకవేళ ఇస్తామన్న వాళ్ళు మనం వద్దని తర్వాత కొంతకాలానికి వెళ్తే, అప్పుడు తీసుకోలేదు ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళే చిన్న చూపు చూడొచ్చు. అందుకని దానివల్ల మన యొక్క గౌరవము దెబ్బతింటుంది. అందుకని మనము అది భంగపడకుండా ఉండాలి అంటే సరి అయిన విధంగా, ముఖ్యంగా ఒక వివాహం చేసుకోవాలి అంటే కన్య యొక్క తండ్రి వెళ్లి ఆయన వరుణ్ణి అడగాలి, వధువు యొక్క తండ్రి. అది సరి అయిన విధానం. సరి అయిన గౌరవం దక్కుతుంది. ఇప్పుడు నువ్వు తిరస్కరించావనుకో, కన్యని వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాల్సుంటుంది. అది నీకు మంచిదా? అది నీకేమన్నా గౌరవాన్ని ఇస్తుందా? అని స్వయంభూ మనం ముందే చెప్తున్నారనమాట. మనకు చూడొచ్చు. సౌరభముని తన గరుడుడి యొక్క విషయంలో ఆయన తప్పు చేయడం వల్ల ఆయన ఏం చేస్తాడు అంటే, తపస్సు చేసుకుంటూ ఉంటాడు సముద్ర గర్భంలో కూర్చొని. అయితే 2 చేపలు కలుసుకోవడం చూసి అన్ని రోజులు ఉన్న వైరాగ్య భావాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకోవాలి అని చెప్పి మాంధాత దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ మాంధాత మహారాజు సౌరభ ముని ఎప్పుడో చాలా ఎక్కువ వయసు, మొత్తం ఒక ముని ఎలా ఉంటాడండి చూడ్డానికి? మళ్ళీ మా పిల్లలేమో ఆయనకి 50 మంది ఆడపిల్లలున్నారు. వాళ్ళందరూ కూడా సుకుమారులు. వీళ్ళని తీసుకొని వెళ్లి ఈయనకెలా వివాహం ఇచ్చి చెయ్యాలి అని మనసులో అనుకున్నాడు. కానీ తిరస్కరించబుద్ధి కావట్లేదు. అందుకే ఆయన తిరస్కరించకుండా, సమ్మతించకుండా ఏమంటాడంటే, అవునా ముని, సరే అయితే నేనేం అంగీకరిస్తాను. కానీ మా పిల్లల్ని వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళ అంగీకారం కూడా కావాలి కదా! మిమ్మల్ని చూసి ఎవరు వివాహం చేసుకుంటాను అని అంటారో వాళ్ళని వివాహం చేసుకోండి అని అంటారు. అంటే ఏమిటి? ఒకవేళ వాళ్ళు కాదు అంటే వద్దు అని చెప్పినట్టే కదా! అలా అని వద్దు అని మొహం మీద చెప్పలేదు. ఆయనకు అర్థమైపోయింది. ఓకే. నన్ను చూసి ఎవరు లైక్ చేయరు. అందుకని ఇలా చెప్పుంటాడేమో. ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క సిద్ధుల్ని ఉపయోగించి అందంగా తయారై వాళ్ళ ముందు వెళ్లి నిలబడతాడు. అప్పుడు ఆయనకున్న 50 పుత్రికలు కూడా నేను చేసుకుంటాను వివాహం అని 50 మంది వివాహం చేసుకుంటాడు. అంటే అక్కడ ఏమిటి? పుత్రుడు మనము కన్య యొక్క తండ్రి వెళ్లి అడగాలి. అది సరి అయిన గౌరవం. మనమే వెళ్లి కన్య ఇంటికి వెళ్లి అడిగితే అది సరైన గౌరవం కాదు. చాలా సార్లు అవమానించి కూడా పంపిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడాలి. ఆయన వివాహం చేసుకోవడానికి ఏమేమి అర్హత చూసాడు కర్దమ ముని దగ్గర? ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు. ఆయనకు ధనం లేదు. ఆయన కట్టుకున్న బట్టలు అయ్యేమో కమండలము అలాంటివి తప్పించి ఆయన దగ్గరికి ఏమీ లేవు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్లి ఒక ప్రపంచానికి రాజు అయినటువంటి ఆ రాజు తన పుత్రికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. అంటే వివాహం చేయాలి అంటే
మనము చూడవలసింది ఏమిటి? వరుడికి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే, ముఖ్యంగా ఆయనకు ఉండాల్సిన అర్హత సంస్కృతి మరియు గుణము. ఆయన ఎటువంటి సంస్కృతిని పాటిస్తున్నాడు, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయి, అది ముఖ్యమైన విషయం. అంతేకాని ధనము, భౌతికమైన ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు భౌతికమైన విషయాలు కాదు అర్హత. సంస్కృతి మరియు గుణమే అర్హత అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. నెక్స్ట్ శివలీల మాతాజీ చదవండి. కేవలం తాత్పర్యం చదవండి. స్వయంభువ మనువు ఇంకను కొనసాగించను. ఓ విద్వాంసుడా, మీరు వివాహమునకు సిద్ధపడితిరని నేను వినియుంటిని. మీరు నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును స్వీకరింపనందున నాచే వసకబడు ఈ కన్యతో పాణిగ్రహణము కావింపుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఎవరైనా సరే ముందుగా పుట్టినప్పుడు వాళ్ళు విద్యని నేర్చుకుంటారు. విద్యని నేర్చుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు 25 సంవత్సరాల వరకు. అయితే ఆ బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి? వాళ్ళు ఏ విధంగా తమ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి? ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి పొందడానికి ఎటువంటి జ్ఞానం అవసరాలి? జీవితంలో ఇక ముందు జీవితాన్ని ఎలా కొనసాగించాలనే జ్ఞానము అంటే ఏమిటి? మన జీవితం పూర్తిగా ఎలా కొనసాగాలి? ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నం చేయాలి. అటువంటి పురోగతికి కావాల్సిన జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము అనేది నేర్చుకుంటారు బ్రహ్మచర్యం వల్ల. అటువంటి బ్రహ్మచర్యాన్ని ఆజన్మాంతము కొనసాగిస్తే దాన్ని నైష్టిక బ్రహ్మచర్యము అంటారు. కానీ ఆ నైష్టిక బ్రహ్మచారి కాకుండా ఆయన యొక్క గురువు యొక్క అనుమతితోని వివాహం కూడా చేసుకోవచ్చు. దానిని ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అంటారు. అంటే కొంత వయసు వరకు బ్రహ్మచర్యం పాటించి తర్వాత గృహస్థుగా మారడం. ఆ విధంగా గురువు అనుమతితోని కూడా వివాహం చేసుకోవచ్చు. మీరైతే నైష్టిక బ్రహ్మచర్యం స్వీకరించలేదు కాబట్టి నేను వివాహ ప్రస్తావాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అని ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ 15వ శ్లోకము. ఋషిర్ ఉవాచ. జయ మాతాజీ చదవండి మాతాజీ తాత్పర్యం. హరే కృష్ణ మాతాజీ. ఋషిరువాచ బాడముద్వోడు కామోహ మప్రత్తాచ తవాత్మజ అవయోరను రూపో సావ అసావాద్యో వైవాహికో విధి. భావము. కర్దమాముని సమాధానము మొసగెను. నిక్కముగా నేను వివాహమాడగోరి యున్నాను. నీ కన్య అవివాహితురాలు మరియు ఎవ్వరితోనూ ఆమెకు నిశ్చితము జరిగి ఉండలేదు. కనుక మా వివాహము వైదిక విధానమును అనుసరించి జరగగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఆమె వివాహం చేసుకోవాలి అనుకోవడానికి ఉన్న ముఖ్యమైన అర్హతలు ఏమిటి అనేది ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఏమిటి అర్హత? ఆమె ఆల్రెడీ వివాహం కాలేదు. తననే భర్తగా కావాలి అని కోరుకుంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ తననే భర్తగా కోరుకుంటుందో ఆ స్త్రీ మళ్ళీ ఇంకా మనసుని మార్చుకోలేదన్నమాట. మనసుని మార్చుకోలేదు కాబట్టి ఆమె ఆల్రెడీ నన్ను కోరుకుంటూ ఉంది. అది ఒక సరియైన అర్హత. ఇంకా అర్హత ఏమిటి? ఆమె స్వయంభూ మనువు యొక్క పుత్రిక. ఆమె ఒక వంశము గొప్పది. ఆమె గుణగణాలు, ఆమె శీలము, ఆమె వయస్సు అన్నీ కూడా సరియైన విధంగా ఉన్నాయి. కర్దమమునికి సరిపోయే విధంగా. ఇంకా ఆమె తననే వివాహం చేసుకోవాలని కోరుకుంటూ ఉంది. ఇంతకంటే కావాల్సిన ఇంకా అర్హత ఏముంటుందండి? అందుకని నేను ఆమెని వివాహం చేసుకుంటాను అని వివరిస్తున్నారన్నమాట. అయితే ఆ వివాహం ఎలా చేసుకుంటారంట? వైదిక విధానాన్ని అనుసరించి నేను వివాహం చేసుకుంటాను. వైదిక విధానాన్ని అనుసరించి వివాహం చేసుకోవడం అంటే ఏమిటి? ఆమెని ఒక తండ్రి ఆమెకు వివాహాన్ని నిశ్చయిస్తాడు. ఆమంతటా ఆమె వివాహాన్ని నిర్ణయం చేసుకోదు. తండ్రి అనుమతి ఇస్తాడు. తండ్రి యొక్క అనుమతితో వివాహం జరుగుతుంది. ఆమె మంచిగా అలంకారణ భూషితయే అలంకరించుకొని వివాహ సమయంలో తల్లిదండ్రులు ఆమెకు మంచి కట్న కానుకల్ని ఇచ్చి వాళ్ళే వివాహం చేసి భర్త ఇంటికి పంపిస్తారు. అది వైదిక సాంప్రదాయంలో వివాహం చేసుకోవడం అంటే అది. అంతే తప్పించి మనంతట మనము వెళ్ళి భర్తని ఎతుక్కోవడం అది సరి అయిన విధానం కాదు. ఇంకొక 2 విధానాలున్నాయి. అదొకటి గాంధర్వ వివాహము, ఇంకొకటి రాక్షస వివాహం.
గాంధర్వ వివాహం అంటే ఇద్దరు కూడా ఆ వధూవరులు ఇద్దరు కూడా వాళ్ళ ఇష్టాను ప్రకారం వాళ్ళు ప్రేమ ద్వారా వివాహం చేసుకుంటారు. అది గాంధర్వ వివాహం. ఇంకొకటి రాక్షస వివాహం. రాక్షస వివాహం ఏ విధంగా చేసుకుంటారంటే కన్యని ఎత్తుకుని పోయి వరుడు వివాహం చేసుకోవడము. అది రాక్షస వివాహము అనబడుతుంది. అటువంటి వివాహము ఎవరు చేసుకున్నారు? శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ దేవిని అలానే ఎత్తుకొని పోయి వివాహం చేసుకున్నాడు. అర్జునుడు కూడా సుభద్రని ఆ విధంగానే తీసుకొని వెళ్లి వివాహం చేసుకున్నాడు. కానీ అటువంటి వివాహ విధానము ఇప్పుడు ఉన్న సమయానికి సూటు కావు. కలియుగంలో ఆ రెండూ పనికిరావు. గాంధర్వ వివాహము మరియు రాక్షస వివాహము. కలియుగంలో సరియైన వివాహ విధానం ఏమిటి అంటే అది కేవలం వైదిక విధానాన్ని అనుసరించి తల్లిదండ్రుల అనుమతితోని చేసుకునే వివాహము. అది సరియైన వివాహం. నెక్స్ట్ 16వ శ్లోకం మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ, ఓన్లీ తాత్పర్యం. హరే కృష్ణ. నీ తనయ యొక్క వేద సమ్మతమగు వివాహ కోరిక సిద్ధించు కాక తన దేహకాంతి చేత ఆభరణముల శోభనే అతిశయించునంతటి సౌందర్యవతియగు ఈమని ఎవరు చేపట్టకుందురు? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఎలా ఉంది అంటే నీ కూతురు దేహకాంతి చేత ఆభరణముల శోభనే అతిశయించినటువంటి సౌందర్యవతి ఆవిడ. అంత సౌందర్యవతి. ఎంత సౌందర్యవతి అంటే ఎవరైనా ఆభరణాలు వేసుకున్నారనుకోండి, వాళ్ళ ఆభరణాల ద్వారా వాళ్ళకి అందం చేకూరాలి. కానీ ఆభరణాల ద్వారా అందాన్ని చేకూర్చకుండా ఆ ఆభరణాలకే ఈమె వల్ల అందం వచ్చిందనుకోండి, అది అతిశయము. అంటే అంత గొప్ప అందగత్తె నీ కూతురు. ఆమెని వివాహం చేసుకోవాలి అని ఎవరు అనుకోకుండా ఉంటారు? ఖచ్చితంగా వేద సమ్మతమగు వివాహ కోరిక సిద్ధిస్తుంది. ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ విధమైన పోలిక ఎప్పుడు చెప్తాము ఉంటాము, భగవంతుణ్ణి స్తుతిస్తూ చెప్తూ ఉంటాం. అందులో ఏమంటారంటే పరం పదం భూషణం భూషణాంగం. అంటే భూషణాలకే భూషణంగా, అంటే ఆభరణాలకే ఆభరణంగా ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ ఆభరణాలు వేసుకోవడం వల్ల కృష్ణ భగవానుడికి అందం రాలేదు. కృష్ణ భగవానుడి వల్ల ఆభరణాలకు అందంగా వచ్చింది. మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా ఒక చీర ఉందనుకోండి కట్టుకుంటే, అదే చీరని ఒకళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకళ్ళు కట్టుకుంటేనే అంత బాగుండదు. అంటే చెప్తూ ఉంటాం. ఈ చీర వాళ్ళకైతే బాగుంటుంది. మనకైతే అంతగా సూట్ కాదు అని మనం ఎక్కువగా సాధారణంగా స్త్రీలు చెప్పుకుంటూ ఉంటారు. అది మన సాధారణ పోలిక. కానీ భగవంతుడు ఏది ధరించినా ఆ ధరించిన దానికి అందం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అన్నిటికంటే అందంగా ఉంటాడు. అయితే భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో, ఆయన వేసుకున్న ప్రతిదానికి కూడా అందాన్ని ఎలా తీసుకొని వస్తాడో, తన భక్తులు కూడా అలాగే ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఆవిడెవరు? దేవహూతి భక్తురాలు. ఆ భక్తురాలు కూడా ఎంత అందంగా ఉంది అంటే ఆమె వేసుకున్న ఆభరణాలకే అందాన్ని తీసుకొచ్చే విధంగా అంత అందంగా ఉంది భక్తురాలు. భక్తులు ఎప్పుడు ఎలా ఉంటారండి? వాళ్ళు చేసే సాధన వలన, వాళ్ళ భక్తి వలన వాళ్ళు ఎప్పుడూ కూడా వయస్సు కంటే చిన్నవాళ్ళలాగా కనిపిస్తారు. అది భక్తులకు ఉండే ఒక లక్షణం. చూడండి మన గురు మహారాజులు మళ్ళీ వేరే ప్రభుపాద శిష్యులు వాళ్ళని చూస్తే వాళ్ళకసలు అంత ఎక్కువ వయసు ఉన్నట్టే అనిపించదు. కానీ వాళ్ళందరి వయసు కూడా చాలా ఎక్కువన్నమాట. మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, భగవంతుడు ఏ విధంగా గొప్పవాళ్ళో భక్తుడు కూడా ఆ విధంగానే. అలా భక్తుల్ని కీర్తిస్తే కూడా భగవంతుడికి చాలా ఇష్టం. నీ కూతురు అంత అందంగా ఉంది అని వివరిస్తున్నారన్నమాట. నెక్స్ట్ 17వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. చదవండి మాతాజీ. యాం హర్మ్యపృష్టే క్వణదంగ్రిశోభాం విక్రీడతీం కందు కవిహెల్వాక్షీం విశ్వావసుర్న్యపతత్ స్వాద్విమానాద్విలోక్య సమ్మోహ విమూఢచేతాః. రాజప్రాసాదము పైన కందుకముతో క్రీడించు నీ తనయును గాంచి విశ్వావసుడను గంధర్వుడు మోహముచే మనసు స్మృతి తప్పగా విమానము నుండి క్రింద పడినని నేను వినియుంటిని. కాలియందులు గల్లుమని మ్రోగుచుండ చపలములగు కన్నులతో ఆమె పరమ సౌందర్యంతో శోభించి ఉండెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆమె ప్రాసాదం పైన క్రీడిస్తూ ఉంటే
ఆహా క్రీడిస్తూ ఉంటే అది చూసి ఎవరో ఒక గంధర్వుడు విమానంలో వెళ్తూ ఉంటే ఆమెని చూసి అక్కడ విమానం నుంచి కింద పడిపోయాడు ఆయన. అంటే ఈమె ఎంత అందంగా ఉంది. ఈ విషయాన్ని నేను విన్నాను అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఆయన విమానంలో వెళ్తూ చూస్తూ ఉన్నాడు. అంటే విమానంలో ఎళ్ళేవారు ఏదైనా చూడాలి అంటే ఎంత చిన్నగా కనిపిస్తారండి. విమానంలో ఉన్నవాళ్ళు భూమి మీద ఏమైనా చూస్తే ఇంత కనిపిస్తారు. అయితే ఈయన అంత పైన వెళ్తూ ఉంటే ఈమెని చూసాడు. మళ్ళీ ఆమె సౌందర్యాన్ని గూడా పర్టిక్యులర్‌గా ఆయనకు అర్థమైంది. అంటే ఎంతో ఎత్తు ఉంది ఆమె ఉన్న రాజప్రసాదము. రాజప్రసాదాలు ఇప్పుడు మనం చూడొచ్చు, అనుకోవచ్చు పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగులున్నాయని. కానీ కాదు. అంతకు ముందు కూడా అంతే పెద్ద పెద్ద బిల్డింగ్స్, భవనాలు ఉండేవి. ఎంత పెద్దదంటే ఒక విమానం నుంచి చూసినప్పటికీ కూడా పూర్తిగా ఆమె ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఎలా ఆడుకుంటుంది? అని ప్రతి ఒక్కటి ఆయనకి అర్థమైంది. అంటే అప్పుడు ఎంతో గొప్పవైన ఆకాశ హార్మ్యాలు ఉన్నాయని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకము. శ్రీకృష్ణ మనువు మాతాజీ చదువుదాం మాతాజీ. మాతాజీ శ్లోకాలు చదువుతున్నారు. లేట్ అవుతుంది మాతాజీ. అవునా, నేను ఓన్లీ అనువాదం అయితే చదువుతాను. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. మనువు ప్రియపుత్రిక ఉత్తానపాద ప్రియ సోదరియగు ఈ రమణీలాలమను ఏ బుద్ధిమంతుడు అంగీకరించకుండాను లక్ష్మీదేవి పాదములో అర్చించిన నివారులు ఆమెని దర్శింపనైనను నోచరు అయినను ఆమె స్వయముగా నన్ను చేపట్ట వచ్చినది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. ఇంకా మళ్ళీ ఆమెని కూడా కీర్తిస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఆయన్ని కోరుకొని వచ్చింది. ఆయన వివరిస్తున్నాడు. ఉత్తానపాదుడు మరియు ప్రియవ్రతుని సోదరి. ఆమెని ఎవరు ఇంత రమణీయలామను ఎవరు అంగీకరించకుండా ఉంటారు? ఆమె ఎంతో అందంగా ఉంది. లక్ష్మీదేవి పాదాలని అర్చించని వారు ఈమెను దర్శింపనైనను నోచరు. అయినను ఆమెయే స్వయంగా నన్ను చేపట్ట వచ్చినది అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఏమిటి అంటే ఇక్కడ ఆమె లక్ష్మీదేవిని ఎవరు అర్చించరు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించని వారికి లక్ష్మీదేవిని అందమైన భార్య కోసం కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఎవరి చెంతన ఉంటుంది? ఆయన భగవంతుడి చెంతన ఉంటుంది. అంటే భగవంతుడి శరణాగతి పొందిన వాళ్ళని చూస్తే లక్ష్మీదేవికి ఇష్టం. అలా లక్ష్మీదేవిని ఎవరైతే ఆశ్రయించరో వాళ్ళు ఈమెని చూడడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. అటువంటి ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటుంది కాబట్టి నేను తప్పకుండా ఆమెని స్వీకరిస్తాను అని వివరిస్తున్నారనమాట. నెక్స్ట్ 19వ శ్లోకం. చదవండి మాతాజీ ఫాస్ట్. అందుచే నా తేజము ఆమె ధరించిన పిమ్మట పరమహంసలచే అంగీకరింపబడు భక్తిమయ జీవనమును స్వీకరించినడి నిబంధనపై ఈ కన్యను భార్యగా గ్రహించగలను. ఈ విధానము విష్ణు భగవానుచే వర్జితమై ఉండి అసూయ దూరమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నారు మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ ఒక నిబంధనని పెట్టాడు. నేను ఈమెను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను. కానీ ఒక నిబంధన ఉంది అంటున్నారు. ఏమిటా నిబంధన? ఎప్పుడైతే ఆవిడకి సంతానం కలుగుతుందో అప్పుడే నేను సన్యాసం స్వీకరించి గృహాన్ని వీడి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు. అదేమిటండి? ఎందుకని సన్యాసం స్వీకరించి గృహాన్ని వీడి వెళ్ళిపోవాలి? నువ్వు ఎవరివి? నువ్వు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడివి. బ్రహ్మదేవుడు నీకేం ఆజ్ఞ ఇచ్చాడు? ప్రజావృద్ధి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి అటువంటప్పుడు నువ్వు కేవలము ఒక సంతానాన్ని కలిగి పిల్లలు పుట్టగానే ఎందుకు ఆమెని వదిలి సన్యాసం తీసుకోవాలి? ఇంకొంతకాలం నువ్వు సంసార జీవితంలో ఉండి ఇంకొంతమంది పిల్లల్ని కనవచ్చు కదా! ఎందుకలా చేస్తున్నావు అని స్వయంభూమను అడగొచ్చు. దానికి సమాధానం చెప్తున్నారనమాట కర్దమముని. అసలు వివాహం చేసుకోవడం ఏమిటి? పిల్లల్ని కనడం అంటే ఏమిటి? ముందు తెలుసుకోవాలి. ఎవరైనా సరే పిల్లల్ని కనడం అనేది 2 విధాలుగా ఉంటుంది. కేవలము అసలు భక్తులు, అభక్తులు కనే విధానం 2 రకాలుగా ఉంటుంది. అదేమిటి? అభక్తులు ఏమిటి అంటే కేవలము పిల్లల్ని వాళ్ళ శారీరక సుఖాన్ని తీర్చుకోవడం కోసము పిల్లల్ని కంటారు. అలా ఎంతమందినైనా కనొచ్చు. దానివల్ల అటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఉపయోగం ఉండదు. సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి పిల్లల్ని సరైన విధానంగా పెంచకపోతే వాళ్ళు తల్లిదండ్రులని బాధపెడతారు. సమాజాన్ని కూడా బాధపెడతారు. ఎందుకంటే వాళ్ళని పెంచడం అతి కష్టము.
వాళ్ళు చాలా మంది తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళని పెంచడం చాలా కష్టం. కానీ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు పిల్లల్ని సంతానాన్ని కంటే వాళ్ళు 2 విధాలుగా సంతానాన్ని కంటారు. ఒకటి ఏమిటి అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క కృపతోని సంతానాన్ని కంటారు. వాళ్ళు పిల్లల్ని కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకొని వెళ్తారు. అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందే విధానంగా సంతానాన్ని పెంచుతారు. మా గురు మహారాజ్ మొన్న వ్యాస పూజలో ఏం చెప్పారు అంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఆచార్యుల్లాగా పెంచాలి అని. ఆచార్యుల్లాగా పెంచడం అంటే ఏమిటి? వాళ్ళందరినీ కూడా గొప్ప భక్తుల్ని చేసి మిగిలిన వాళ్ళకి ఆ భక్తి మార్గాన్ని బోధించే విధంగా పెంచాలి. ఆ విధంగా పెంచడం అది ఆచార్యుల్లాగా పెంచడం. అది ఒక మార్గము. ఇంకొక మార్గం ఏమిటి అంటే స్వయంగా భగవంతుడి యొక్క కృపతోని భగవంతుడి అంశకే జన్మనివ్వడం. అది ఇంకా ఉన్నతమైనది. అటువంటి వాళ్ళు ఇప్పుడు కృష్ణ భక్తుల్లాగా మనం పిల్లల్ని పెంచితే ఏమైతది? వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మంచి పిల్లల్లాగా మిగులుతారు. కానీ భగవంతుడి అంశకే జననాన్ని ఇచ్చినామనుకోండి, ఆయన కేవలం ఆయన ఉద్ధరించుకోవడం కాదు, మొత్తం సమాజాన్నే ఉద్ధరిస్తారు. అటువంటి సంతానం కూడా కలుగుతుంది భక్తులకి. ఆ విధంగా సంతానాన్ని కనాలి తప్పించి పిల్లుల్లాగా, కుక్కల్లాగా సంతానాన్ని కనడం వల్ల ఏ విధమైన లాభం లేదు అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇది ముఖ్యమైన విషయం. ఎవరైనా సరే ఆయనకి ఎవరు పుట్టారు? కర్దమ మునికి. అదే విధంగా కపిల భగవానుడు పుట్టి ఆయన సాంఖ్యయోగం వివరించడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా ముక్తిని పొందవచ్చో వివరించారు మనకి కపిల భగవానుడు. ఆ విధంగా ఉండే కపిల భగవానుడు లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు అటువంటి సంతానాన్ని కలాలి అంటే అటువంటి తల్లిదండ్రులు కూడా పరమహంసలుగా ఉండాలి. పరమహంసలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకే భగవంతుణ్ణే జన్మనివ్వగల అంటే భగవంతుడి యొక్క అంశకైనా సరే జన్మనిచ్చే అర్హత వస్తుంది. పరమహంసలు అంటే ఎవరు? ఎవరైతే పరమహంసలో వాళ్ళకే భగవంతుడి అంశకి లేదా భగవంతుడికి స్వయంగా జన్మనిచ్చే అవకాశం వస్తుంది. ఎవరికైతే స్వార్థము ఉండదో, స్వార్థం కదండి, అసూయ అనేది ఎవరికి ఉండదో వాళ్ళే పరమహంసలు. అసూయ ఉన్నట్లయితే ఈ భౌతికమైన ప్రపంచంలో ఏమిటి? ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకళ్ళని ఒకళ్ళకి చూస్తే పోటీ. ఆ పోటీ వలన ప్రతి ఒక్క విషయంలో పోటీ. ఇంట్లో 2 పిల్లలుంటే వాళ్ళ మధ్య పోటీ. భార్యాభర్తల మధ్య పోటీ. తల్లిదండ్రులకు ఉండే అందరి పిల్లల మధ్య పోటీ. సోదరులలో పోటీ. బయట ఉద్యోగం చేయడానికి వెళ్తే అక్కడ పోటీ. ఈ పోటీ తత్వంతోని ప్రతి ఒక్కరు కూడా అసూయతోని ఉన్నారు ఇప్పుడు భౌతికమైన సమాజంలో. అసూయ లేని వాళ్ళు దొరకడం అతి కష్టం. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు ఏమిటి అంటే, ఓ అర్జున, నీకు అసూయ లేదు, అందుకే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. అసూయ లేని వాళ్ళకే ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. ఎవరైతే పరమహంసలో వాళ్ళకు మాత్రమే అసూయ ఉండదు. అసూయ నుంచి దూరం అయిన వాళ్ళని పరమహంసలు అని చెప్పొచ్చు. మరైతే ఈ అసూయ నుంచి మనం ఎలా బయటపడాలి? ఎవరైతే గృహమేధులుగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ బయటపడలేరు. గృహస్థులుగా ఉండి కృష్ణ చైతన్యంలో ఉంటామో, మన మనస్సుని కృష్ణ సేవలో సంలగ్నం చేస్తే అప్పుడు మనం అసూయ నుంచి బయటపడతాం. కృష్ణ సేవలో మనసు సంలగ్నం కానంత వరకు మన మనస్సు అనేది ఇటు పక్కన వాళ్ళ మీద, అటు పక్కన వాళ్ళ మీద ఉంటుంది. అప్పుడు వాళ్ళని చూసి మనము పోటీ పడి అసూయ చెందుతూ ఉంటాం. మన మనసు కృష్ణుడి మీద సంలగ్నం చేస్తే ఏ వ్యక్తి మీద, ఏ విషయం మీద కూడా మన మనసు సంలగ్నం కాదు. అటువంటప్పుడు అసూయ అనేది ఉండదు. ఎవరికి అసూయ ఉండదో వాళ్ళే పరమహంసలు. అటువంటి పరమహంసలకి భక్తులు జన్మిస్తారు, లేకపోతే భగవంతుడే అంశగా జన్మిస్తాడు, లేకపోతే భగవంతుడే స్వయంగా జన్మిస్తాడు. అది ఒక గృహస్థుడు అంటే. ఆ విధంగానే కర్దమముని ఒకే ఒక్క సంతానాన్ని కన్నాడు, ఆయన కపిలముని. అంటే మగ సంతానం ఒకలే అండి, పుత్రికలు వేరే ఇంకా పుడతారు ముందు. తర్వాత ఒకే ఒక్క మగ సంతానం పుట్టగానే వెంటనే ఆయన ఆమె బాధ్యతని పుత్రుడికి అప్పగించి ఆయన సన్యాసం తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మరి ఆయన చెప్పాడుగా బ్రహ్మదేవుడు, మరి అలాంటప్పుడు నువ్వెందుకు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావు అంటే కర్దమముని చెప్తున్నాడు,
నాకు ఇచ్చిన బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ఏమిటి? అది అది శాశ్వతమైన ఆజ్ఞ కాదు. అది ఇప్పుడు, ఇప్పుడు టెంపరరీగా నాకు ఉన్న ఆజ్ఞ. ఇప్పుడు ఈ సమయంలో మాకు తండ్రి గారు బ్రహ్మదేవుడు కాబట్టే నేను వివాహం చేసుకున్నాను, సంతానాన్ని కన్నాను. కానీ అసలు అయిన ఆజ్ఞ ఇచ్చేదెవరు? స్వయంగా భగవంతుడు. ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏమిటి? నువ్వు భక్తుల్ని పిల్లలుగా కను, వాళ్ళని భక్తులుగా మార్చు. ఆ తరువాత నువ్వు గృహాల నుంచి నిష్క్రమించి నువ్వు సన్యాసిగా మారు, లేకపోతే వానప్రస్థుడిగా ఉండి భక్తి భావంలో ఉంటూ నువ్వు భగవద్ధామానికి చేరుకో. అది నీ జీవిత లక్ష్యం అని భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో వివరిస్తున్నాడు. భక్తులు ఎంతో మంది ఆచరించి చూపిస్తున్నారు. అది భగవంతుడు చెప్పేది, భగవంతుడి యొక్క కోరిక అది. మనం ఎప్పుడైనా సరే భగవంతుడి కోరికని తీర్చాలి. మరి ఇప్పుడు తల్లిదండ్రులది, భార్య పిల్లలది తీర్చకూడదా అండి? అంటే తల్లిదండ్రులది, భార్యాభర్తలది కూడా తీర్చాలి. ఎంత సమయానికి? కొంత సమయానికి. వాళ్ళేమన్నా కొన్ని పనులు చెప్పారు. వాళ్ళు మన దగ్గర నుంచి కొంత ఎదురు చూస్తున్నారంటే అది తీర్చండి. వాళ్ళ గురించి సమయాన్ని వెచ్చించండి, చెయ్యండి. అంతేకాని నీకు 50 ఏళ్ళు సంవత్సరాలు దాటినా, 60 వచ్చినా, 70 వచ్చినా ఇంకా కుటుంబ సభ్యులు ఏం చెప్తారో అదే వింటాను నేను. భగవంతుడు ఏం చెప్పాడు? నా ధామానికి తిరిగి రమ్మా, గురువుని పొందు అని చెప్పాడు. కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. అందుకని మీ జీవితాంతం వాళ్ళు చెప్పినట్టే వింటూ భగవంతుడికి దూరం అవుతాము. అలా చెయ్యకూడదు అని కర్దమముని చెప్తున్నాడు. ఇక్కడ భార్య ఏం కోరుకుంటుంది? నువ్వెప్పుడు నాతోనే ఉండు. భార్య తండ్రి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు నా కూతురుతో ఉండి ఇంకెక్కువ సంతానం కనొచ్చు కదా! ఎందుకు సన్యాసం తీసుకొని వెళ్తావు? ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతానంటావు అప్పుడే? కానీ ఆయనేమంటున్నాడు? నీ భార్య కోరిక తీరుస్తాను. నా తండ్రి గారి కోరిక తీరుస్తాను. ఎంతకాలం వరకు? కొంతకాలం వరకు. ఆ కాలం ముగిసిన తర్వాత నేను భగవంతుడు ఏం చెప్పాడో, ఆయన కోరిక ఏమిటి? ఆయనను సంతృప్తి పరచడానికి నా లక్ష్యం ఏమిటి? అది మాత్రమే చేస్తాను అని ఇక్కడ మనకి కర్దమముని చెప్తున్నారు. 20వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ ఫాస్ట్‌గా. శ్రీ మైత్రేయుడు పలికెను, ఓ మహావీరుడవగు విదురా, కర్దవముని అంత మాత్రమే పలికి అరవింద నాభుడగు విష్ణు భగవానుని తలుచుచు మౌనము వహించెను. మందస్థితమగు అతని ముఖారవిందము దేవహూతి మనసును హరించగా ఆమె అతనిని ధ్యానింపదొడగెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇందులో ఒక్క మంచి విషయాన్ని చెప్పుకొని ఇంక ఈరోజు క్లాస్‌ని ముగిద్దాము. అదేమిటి అంటే ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. ఎందుకు కర్దమ మహాముని భగవంతుడు చెప్పిన మాటనే వింటున్నాడు? విష్ణు భగవానుడు చెప్పిన మాటనే ఎందుకు వినాలి? విష్ణు భగవానుడు చెప్పిన మాటని సృష్టి స్థితి లయాలకి కారణము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆయన తండ్రి గారు బ్రహ్మ. ఆయన కూడా ఈ త్రిమూర్తులలో ఒకరు కదా! ఆయన చెప్పిన మాట వినొచ్చు కదా! ఎందుకు విష్ణుమూర్తి మాటనే వింటున్నాడు? అంటే విష్ణు భగవానుడే దేవాది దేవుడు. అన్నిటికీ ఆయనే కారణము అని ముందు తెలుసుకోవాలి. ఎవరు భగవంతుడో తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది మనం వింటాం. వాళ్ళు చెప్పిందే అది అల్టిమేట్ గోల్ అన్నమాట. అది ఉన్నత లక్ష్యము అని భావిస్తాము. ఎవరు భగవంతుడు చెప్పింది వినాలి అంటే ముందు భగవంతుడు ఎవరో తెలియాలి కదా! భగవంతుడు శ్రీ విష్ణు భగవాన్. విష్ణు భగవానుడే దేవాది దేవుడు. నేను ఆయన చెప్పిందే వింటాను. ఆయన చెప్పింది విని నేను ఒకే ఒక సంతానాన్ని కని వాళ్ళని భక్తులుగా మారడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే భగవంతుడే నాకు ఆయన అంశ రూపంలో పుత్రుడిగా జన్మిస్తాడు. అది నా జీవిత లక్ష్యం. మనము అనుకోవచ్చు, ఇంతకుముందు దక్ష ప్రజాపతి యొక్క పిల్లలనందరినీ కూడా నారద మహాముని భక్తులుగా మార్చాడు. మార్చినప్పుడు నారద మహామునిని అడుగుతాడనమాట. దక్షుడు ఏమని అడుగుతాడంటే, పుట్టినప్పటి నుంచే ప్రతి పిల్లవాడికి ఎన్నో రుణాలుంటాయి. దేవ రుణం ఉంటుంది, పితృ రుణం ఉంటుంది, తల్లి రుణం ఉంటుంది, భూత రుణం ఉంటుంది. ఎన్నో రుణాలతోని పుత్రుడు వస్తాడు. ఆ రుణాలన్నీ తీర్చుకోకుండా ఆయన్ని నువ్వు భక్తుడిగా చేసి సన్యాసం తీసుకోమని చెప్తున్నావే, ఈ రుణాలన్నిటి నుంచి ఎలా ముక్తుడవుతాడు? భార్య రుణము, భర్త రుణం ఉంటుంది వివాహం చేసుకుంటే. వివాహం చేసుకోకపోతే కూడా తల్లిదండ్రుల రుణము, భూత రుణము, పితృ రుణము, మళ్ళీ దేవతల రుణము, ఇవన్నీ ఉంటాయి. ఎలా బయటపడతాడు? అందరికంటే అందరినీ నియమించేవాడు, అందరికీ
అందరూ ఆయన నుంచే వచ్చారు. ఎవరిని సంతృప్తి పరిస్తే అందరూ సంతృప్తి పడతారు. ఆయనే భగవంతుడు. అటువంటి భగవంతుడి భక్తియుత సేవలో నిరంతరం ఎవరైతే కొనసాగుతారో వాళ్ళు మిగిలిన అన్ని రుణాల నుంచి కూడా విముక్తిని పొందుతారు. భగవంతుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఏమిటి? అన్ని ధర్మాలను విడిచిపెట్టమంటే ఏం చెప్పాడు? అన్ని ధర్మాలు నీకు ఉండవచ్చు. ఎన్ని ధర్మాలు ఉంటాయి మనకి? భార్యగా స్త్రీ ధర్మం ఉంటుంది, పత్ని ధర్మం ఉంటుంది, తల్లి ధర్మం ఉంటుంది, ఇంకా ఎన్నో ధర్మాలు. నువ్వు ఒక కోడలిగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఎన్నో రకాల ధర్మాలు ఉంటాయి. అన్ని ధర్మాల్ని నిర్వర్తించు. శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నాకు శరణాగతి పొందితే అన్ని పాపాల నుంచి కూడా నిన్ను విముక్తిని చేసి నీకు మోక్షాన్ని కలిగిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదే ఇక్కడ చెప్తున్నాడు కర్దమముని కూడా. నాకు ఎన్నో ఉండొచ్చు, బ్రహ్మదేవుడు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ విష్ణు భగవాన్ని సంతృప్తి పరచడమే నా జీవిత లక్ష్యం. కృష్ణుణ్ణి సంతృప్తి పరచడమే నా జీవిత లక్ష్యం. ఆయన్ని చేరుకోవడానికి మిగిలిన అన్ని ధర్మాలని కూడా విడిచిపెడతాను. కేవలం కృష్ణుడే. అంటే విడిచిపెట్టమంటే విడిచిపెట్టి పారిపోవడం కాదండి. అన్ని బాధ్యతలు చెయ్యకుండా, బాధ్యతలు చెయ్యండి, వాళ్ళ మాట కూడా వినండి. కానీ ఎంతవరకు? కృష్ణుడికి దూరం కానంత వరకు, కృష్ణుడికి దూరం అవ్వకుండా, కృష్ణుడికి దగ్గర కావడానికి, కృష్ణుడిని చేరుకోవడానికి, గురువుని పొందడానికి ఇబ్బంది కలగనంత వరకు అందరివి వినాలి. ఇబ్బంది కలిగిస్తే వాళ్ళని ఒప్పించి వెళ్ళాలి. అంతేకాని జీవితాంతం వాళ్ళని ఒప్పించుకుంటూ ఉంటాను అంటే కుదరదు. ఒక వయసు వచ్చిన తరువాత మన జీవిత లక్ష్యం ఏమిటి? కర్దమముని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? ఏం చేశాడు ఆయన? సన్యాసం తీసుకొని అన్ని వదిలే, భగవంతుడే స్వయంగా పుత్రుడిగా జన్మించిన ఆయన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. మనము కూడా మన లక్ష్యం భగవంతుడు. ఆయన్ని చేరుకోవాలి, ఆయనకి సేవ చేయాలి, ఆయన ధామానికి వెళ్ళాలి. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం అన్ని ధర్మాలని విడిచిపెట్టాలి. అంటే భౌతికంగా కాదు, మానసికంగా. కేవలం శ్రీకృష్ణ భగవానుడే మన లక్ష్యం అయి ఉండాలి. మన మనసులో కృష్ణుడే కొలువై ఉండాలి. కృష్ణుణ్ణి చేరుకోవడం ఎలా? ఎటువంటిదైనా ఉపయోగించండి. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి కృష్ణుణ్ణి చేరుకోవడమే మన లక్ష్యము. కర్దమముని ఏ విధంగా అన్ని విడిచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో సన్యాసం తీసుకొని, మనము కూడా కృష్ణుణ్ణి చేరుకోవడానికి, గురువుని పొందడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే మన జీవిత లక్ష్యం. ఆ తరువాత మనకి కర్దమముని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, ఆ తరువాత వాళ్ళ వైవాహిక జీవితం ఏ విధంగా కొనసాగింది అనేది రేపు తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా గొప్పగా అన్ని ధర్మాలు ఏ విధంగా ఉంటాయో, ఎలా పాటించాలో చాలా అద్భుతంగా తెలియజేశారు మాతాజీ. మీరు చెప్పినట్టుగా మాతాజీ, మన యొక్క లక్ష్యం అనేది గురువును పొందడమే. వ్యవసాయక బుద్ధిని కలిగి ఉండాలి. ఆ లక్ష్యం మనం ఎప్పుడైతే గురువును పొందుతామో అప్పుడు మన భక్తి అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు అసలు అది భక్తియే కాదు. ఆయన పొందిన తర్వాత మనం ముందుకు వెళ్ళేది అసలు అప్పుడు భక్తి అనేది స్టార్ట్ అవుతుందని చాలా అసలుకి అద్భుతంగా తెలుసుకోగలిగాం మాతాజీ. మళ్ళీ అసలుకి ఒక స్వయంభూ మనువు గాని, దేవహూతి గాని, కర్దముని గాని ఎంత గొప్ప సంస్కారాలు, ఎంత శుద్ధ భక్తులు. కాబట్టి అటువంటి వాళ్ళకి కపిల భగవానుడు, కృష్ణ భగవానుడు స్వయంగా కపిల భగవానుడుగా పుట్టారనేది అర్థమవుతుంది మాతాజీ. అసలుకి వివాహ వ్యవస్థ కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా వివాహాలు జరగాలి, ఏ విధంగా చేసుకోవాలనేది అసలు అన్ని రకాలుగా ఈరోజు ఇప్పుడు సమాజంలో మనం ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నాము, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, అది వీళ్ళందరి ద్వారా మేము చక్కగా తెలుసుకోగలిగాం మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కర్దమముని మహాముని హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. మాతాజీ ఇన్ని విషయాలు తెలుసుకున్నామంటే కేవలం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యాల ద్వారానే మాతాజీ. వాళ్ళ భాష్యం లేకపోతే మనకి ఇందులో ఒక పైసొంతు అర్థమయ్యేది కాదు. ఎంత వివరణ మాతాజీ, వివరణ అసలు ఆ వివరణ అనేది చాలా అద్భుతమైన వివరణ మాతాజీ. అది మీరు ఇంకా చాలా అందంగా మాకు తెలియజేశారు మాతాజీ, అర్థమయ్యే విధంగా.
అవును, వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ చాలా వివరణ చెప్పారు మాతాజీ. ఇందులో భాగవతంలో ఇంత వివరణ ఉందని, ఇప్పుడు ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా వాళ్ళని పెంచాలి అని కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మాతాజీ. ఆ గర్ధముని పిల్లల్ని పెంచడం, ఇప్పుడు ఆ కపిల దేవుని కూడా అంత ఇదిగా ఉన్నారు అంటే మనం సంతానాన్ని కంటం గొప్ప కాదు, వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా ప్రయోజనం చేయాలి అనేది కూడా మీ ద్వారా కొద్దిగా తెలుసుకోగలిగాం మా దీని ద్వారా. నాకు నిజంగా స్వయంభూ మనువు ఎంత గొప్ప చక్రవర్తి కాకపోతే ఒక మునికి తన కుమార్తెని ఇవ్వాలి, తనకి ఎటువంటి భోగాలకి తను ప్రాధాన్యత ఇవ్వలేదు. భక్తియే దాని అసలు చరమ లక్ష్యము. అసలు ఆయనకి ఇస్తే తన కూతురు నిజమైన ఆనందాన్ని పొందుతుంది, ఆధ్యాత్మిక ఆనందాన్ని అని తను అన్ని. మళ్ళీ దేవహూతి కూడా అదే విధంగా తన భావన కూడా అదే ఉంది. తనకి ఎటువంటి వాళ్ళు భర్తగా కావాలో, ఆమె యొక్క ఆత్మ కూడా ఏ విధంగా పరితపిస్తుందో అసలుకి ఎవరికి వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనడానికి లేకుండా ఉన్నారు మాతాజీ. వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది మాతాజీ.